ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మా గను గురించి తరబడి స్తోత్రాలు. ఈ సంవత్సరం చివరి దినాలకు మమ్మల్ని చేర్చారు ప్రభువా. ప్రతి నెల కూడా తండ్రి మరి కంబైన్డ్ మీటింగ్లో ఏర్పాటు చేస్తూ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో కూడా తండ్రి ఎన్నో దినాలుగా ప్రార్థించిన రీతిగా బేతనియాలో, జగదగిరిగుట్టలో ప్రభా ఏర్పాటు చేయాలని ప్రభా మీ బిడలు ప్రభా సంఘంగా ప్రజలైన వారు, దైవజనులైన వారు ప్రార్థించారు. ఈ దినాన మాకు అనుగ్రహించినందుకు ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. క్విజ్లో కూడా సహాయపడ్డారు. అంత మాత్రం కాదు, దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు యవనస్తులైన వారి హృదయాలతో మీరు మాట్లాడినైనా కనికరించండి. ఎవరైతే రక్షింపబడాలో, ఎవరైతే మిమ్మల్ని సేవించాలో ఆ మాటలు వారి హృదయాలతో సంపూర్ణంగా మార్చునైనా కనికరించండి. సరిచేయబడవలసిన వారు సరిచేయబడుటకు అనుగ్రహించండి. ప్రేమైన తండ్రి, రావాల్సిన తీసుకురండి, కనికరించునైనా మార్గమధ్య ఉన్న వారు కృప చూపించండి. కరెంటును, మైకుని మీరు స్వామించుకునండి. ఇప్పుడు దాకా ప్రభు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ వచ్చాం. మీ వాక్యం కొరకై మేము వేచి ఉంటున్నాం. వాక్యం ద్వారా మీ దాసును బలపరచండి. ట్రాన్స్లేషన్ చేసే బిడ్డలను కూడా మీరు దీవించండి. తగిన జ్ఞానంతో నింపవలసి మనవి చేస్తూ మీ దాసుని బలపరచవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. All had wonderfully answered. అందరూ ఎంతో చక్కగా సమాధానం చెప్తూ వచ్చినారు. But I was expected one more question from Anna to ask you all. అన్న నుంచి ఇంకొక ప్రశ్న నేను ఆశిస్తూ వచ్చినాను మిమ్మల్ని అందరిని అడగాలని. But he didn't ask. అయితే అన్న ఆ ప్రశ్న మిమ్మల్ని అడగలేదు. That is also Christmas. That question is also to the concerned about Christmas. ఆ ప్రశ్న కూడా క్రిస్మస్ కి సంబంధించిన ప్రశ్నే. Where did Jesus born? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టినారు? Where? In Bethlehem. Where? బెత్లెహేంలో ఎక్కడ? ఎవరైనా వాక్యం చూపిస్తారా? Please make sure that what answer you have given, that word must be in the Bible. మీరు చెప్పినటువంటి సమాధానము బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందో ఆ వచనాన్ని మీరు చూపించండి. Then I hope Anna will give gift to you. నేను అనుకుంటాను అన్న అప్పుడు మీకు ఒక బహుమతి ఇస్తాడు. For me, I know that nobody will receive a gift. దానికి నాకు తెలుసు ఎవరు కూడా దానికి బహుమతి పొందరు. Now tell me, where is that verse? అది చదవండి. 9 కూడా కాదు, 12 కూడా కాదు. చదవండి. That is verse 7. Am I right? Yeah, please read. చదవండి. చాలండి, చాలు. కని అంటే ఏంటి? I don't know తెలుగు. I am a Tamilian. He's already ఆయన అప్పటికే జన్మించినారు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు చెప్పండి, వేర్ డిడ్ జీసస్ బోర్న్? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టినారు? Who will give the answer? దానికి సమాధానం ఎవరిస్తారు? Yeah. Yes. He already born. ఆయన అప్పటికే జన్మించినారు. They brought him into that inn house. అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభువారిని సత్రంలోకి తీసుకుని వచ్చినారు. పుట్టిన తరువాత సత్రంకి తీసుకొచ్చారు. Where he has born, nobody knows. ఆయన ఎక్కడ జన్మించినాడో ఎవరికి తెలియదు. When Lord Jesus died, when gave this spirit unto the Father, I commit my spirit unto you. That sight nobody has seen. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని అప్పగిస్తూ, తండ్రి నా యొక్క ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అన్నది, అది కూడా ఎవరు వర్ణించలేరు, ఎవరు కూడా రాయలేరు, చూడలేదు. Why? ఎందుకు? Yes, it became darkness on that time. ఎందుకంటే ఆ యొక్క సమయము మొత్తము గాఢాంధకారంగా అవుతూ వచ్చినది. So these two things are unique.
ఈ యొక్క రెండు సంగతులు కూడా అసమానమైనవి. So if anybody asks you where did Jesus born, don't tell that he was born in a cow's manger. ఎవరైనా కానీ మిమ్మల్ని ఈ యొక్క ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టినారు అని అడిగినట్టయితే ఆ యొక్క పశువుల పాకలో పుట్టినాడని ఎవరితో చెప్పొద్దు. He has born, it's true, but nobody knows where he has born. ఆయన పుట్టినాడు, అది నిజము, కానీ ఎక్కడ పుట్టినాడు అన్నది ఎవరికి తెలియదు. Everybody will ask like you only, they will give answer, he has born in a cow's manger. ఎవరినైనా అడిగినా కానీ అదే సమాధానం ఇస్తారు, ఆయన పశువుల పాకలో జన్మించినాడు. After he has born, there was no place, they brought him into that cow's manger. ఆయన పుట్టిన తరువాత స్థలము లేనందున ఆయన పశువుల పాకలోనికి తీసుకుని వచ్చినారు, తొట్టిలో పండుకోబెట్టినారు. So try to understand these important things. ఈ యొక్క ప్రాముఖ్యమైన సంగతులను అర్థం చేసుకోండి. So let us go and read 1 John. ఈ యొక్క సమయంలో మొదటి యోహాను రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయము. 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 13. 13వ వచనము. Can we all of us will read? మనం అందరం కలిసి చదువుకుంటాం. I write unto you fathers మీరు because ఆది you నుండి have ఉన్నవాన్ని known ఎరిగి him, ఉన్నారు that గనుక it is మీకు from the రాయించున్నాను. beginning. I write unto you యవనస్తులారా young men, మీరు because you దృష్టిని have జయించున్నారు overcome గనుక మీకు the wicked రాయించున్నాను. one. I write unto you little children because we have known the Father. I told everybody must read. నేను చెప్తూ వచ్చినాను, అందరం చదవాలి, అందరు కలిసి చదవాలి. I knew that this will happen definitely. నాకు తెలిసి ఖచ్చితంగా జరుగుతుందని. పాటలేదో భలే పాడతారు. What a Bible cues also, it is very good, we will get prizes, but hearing the word of God will be on night. బైబిల్ పట్నం క్విజ్ అన్నప్పుడు బహుమతులు వస్తాయి కాబట్టి దాంట్లో చురుగ్గా పాల్పొందుతారు, కానీ బైబిల్ చదవమనేటప్పటికి వచ్చేటప్పటికి దీంట్లో పాల్పొందరు. The word of God is very important than your Bible cues. ఈ యొక్క క్విజ్ కన్నా దేవుని యొక్క వాక్యము చదువుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. So let us read once again. మరి యొక్క పర్యాయము అందరం కలిసి చదువుకుంటాం. 1 John chapter 2 verse 13. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. I write తండ్రులారా unto you, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దృష్టిని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. how many for whom he wrote over here? ఇక్కడ ఎవరి కొరకు రాసి వచ్చినాడు? Father, తండ్రులకు, young people, యవనస్తులకు, and ఇంకా little children. చిన్న పిల్లలకు. So now 3 of them are here. మనం చూసినట్టయితే ఆ ముగ్గురు రకములైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటా ఉన్నారు. So this message for everyone. ఈ యొక్క వర్తమానం అందరి కొరకు. Don't think that this combined youth meeting means it's only for the youths. ఇది కంబైన్ యూత్ మీటింగ్ కనుక యవనస్తులకు మాత్రమే అనుకోకండి. This message for everyone, including me and to my translator also. ఈ యొక్క వర్తమానము నాతో పాటు వర్తమానం అందించినట్టు సహోదరుతో పాటు He's అందరికీ. writing the father, తన తండ్రికి రాస్తా ఉన్నాడు, writing to the young people, యవనస్తులకు రాస్తా ఉన్నాడు, and writing to the little children. చిన్న పిల్లలకు కూడా రాస్తా ఉన్నాడు. What it is writing? ఏమని రాస్తా ఉన్నాడు? Overcome the wicked one. దృష్టిని జయించుడి. Young brothers and young sisters, యవనస్తులారా, యవనస్తులా, it's a very tough situation to man in your young life to overcome the wickedness in your life. మన యొక్క జీవితంలో దుష్టత్వమును జయించడం అన్నది ఎంతో కఠినము. And many of in our youth life, your young life, we must go through many temptations. అయితే మన యొక్క యవన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు గుండా మనం వెళ్ళవలసిన వారంగా ఉంటా ఉన్నాం. Why today in this generation young people to involved in the wickedness? ఈ యొక్క తరంలో యవనస్తులు ఎందుకు దుష్టత్వంలో ఉంటా ఉన్నారు? The word of God says దేవుడి యొక్క వాక్యం చెల్లిస్తా ఉన్నది, there is no peace into the wicked people. దుష్టులకు నెమ్మది ఉండదు అని వాక్యం చెల్లిస్తా ఉన్నది. The word of God says దేవుడి వాక్యం చెల్లిస్తా ఉన్నది, God will rain the brimstone to the wicked people. దేవుడు దుష్టులకు నెమ్మది కలుగజేయకుండా చేస్తాడు. God will rain the brims of stones of rain to the wicked people. దుష్టుల మీదకి ఆయన రాళ్ళను వర్షం కురిపిస్తా ఉంటాడు. This is what the Lord is warning to the young people. Be careful in your life. ఇదే దేవుడు యవనస్తులకు హెచ్చరిస్తా ఉన్నాడు గనుక యవనస్తుల జాగ్రత్తగా ఉండండి. You will be facing every day in your life temptations. నీ యొక్క జీవితంలో అనుదినము నీవు ఈ యొక్క శోధనలను నువ్వు ఎదుర్కొంటావు. When you obey to this temptation, you will fall into the wickedness. ఈ యొక్క శోధనకి గాని నీవు చెవియొగ్గినట్టయితే నీవు పాపకి దాసుడు అయిపోతావు, పాపంలోకి దాసుడు అవుతావు. So be careful. సో జాగ్రత్తగా ఉండండి. You must be under the control of the word of God. అయితే నీవు దేవుని యొక్క వాక్యం యొక్క
ఆ దినంలో నీవు ఉండాలి. Everywhere you will find the temptations in your life. నీ యొక్క జీవితంలో ప్రతి చోట కూడా నీవు శోధన ఎదుర్కొంటావు. You cannot say that I didn't have any temptations in my life. నా యొక్క జీవితంలో ఎటువంటి శోధన నేను ఎదుర్కోను అని నువ్వు చెప్పజాలవు. There will be a temptation to everyone. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క శోధన అనేది ఉంటుంది. How you can overcome the temptation? అయితే ఈ యొక్క శోధన నీవు ఏ రీతిగా జయించగలవు? The word of God says. దేవుడి యొక్క వాక్యం చదివిస్తా We ఉన్నది. must read the word of God. మనము దేవుడి యొక్క వాక్యాన్ని చదవాలి. We must spend in the prayer. మనం ప్రార్థనలో గడపాలి. We must spend with the Lord. దేవునితో మనం సమయాన్ని గడపాలి. Then only you can overcome the temptations in your life. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో శోధనని మనము జయించగలము. Lord Jesus also be tempted. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు తాను శోధింపబడుతూ వచ్చినాడు. How he could overcome the temptation? తాను ఈ యొక్క శోధనలు ఏ రీతిగా జయించినాడు? He never told to Satan that I am the God's son. I cannot. You cannot come and tempt me. తాను సాతానుతో చెప్పలేదు, నేను దేవుని కుమారుడు, నీవు వచ్చి నన్ను శోధించకూడదు అని చెప్పలేదు. When temptation come, he could quote the word of God. It is written. యేసుక్రీస్తు ప్రభువారికి శోధన వచ్చినప్పుడు తాను చెప్తూ వచ్చినాడు అని రాయబడి ఉన్నది అని చెప్పి వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ వచ్చినాడు. That means he could know about the word of God. దాని అర్థము దేవుని యొక్క వాక్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. When you to go through temptations, నీవు కూడా ఈ యొక్క శోధన కూడా వెళ్ళినప్పుడు only the word of God can make you to overcome the temptations. దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను శోధన జయించడానికి నీకు సహాయం పడేదిగా ఉంటుంది. One of young brother and young sister can tell, brother, I didn't have temptations in my life. సహోదరుడు యవనస్తురాలైనా గాని, సహోదరుడు నా యొక్క జీవితంలో ఎటువంటి శోధన నాకు లేదని చెప్పగలరా? Is there anyone? ఈ రీతిగా చెప్పగలవారు ఎవరైనా ఉన్నారా? I never come across any temptations in my life. నా యొక్క జీవితంలో ఏ శోధన కూడా నేను వెళ్ళలేదు అని చెప్పగలవారు ఎవరైనా ఉన్నారా? Perfect. నేను ఎంతో స్వచ్ఛందంగా పవిత్రంగా నేను సంపూర్ణంగా ఉన్నాను చెప్పగలరా? If you say this, then the word of God Bible says you are a liar. అయితే ఈ రీతిగా నువ్వు చెప్పినట్టయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, నీవు అబద్ధికుడవు. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది, overcome the wickedness. దుష్టుని జయించుడి. And brothers, యవన సహోదరులారా, and sisters, యవన సహోదరులారా, how you can overcome the wickedness in this wicked world? ఈ యొక్క దుష్ట లోకంలో నీ యొక్క దుష్టత్వాన్ని ఏ రీతిగా జయించగలవు? By your strength? నీ యొక్క బలం చేతన? By your knowledge? నీ యొక్క జ్ఞానం చేతన? In which way you can overcome the temptation which going through in your life? నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొన్నటువంటి శోధనలను దేని ద్వారా నీవు జయించగలవు? You are in this world. నీ యొక్క లోకంలో ఉంటావు. When you come into the world, నీ యొక్క లోకంలోకి వచ్చినప్పుడు, when you see into the world, నీవు ఈ యొక్క లోకం చూసినప్పుడు, when you see in the world, ఈ యొక్క లోకంలో చూసినట్టయితే, when you roam in the world, ఈ యొక్క లోకంలో తిరిగినప్పుడు everywhere there is a sin. ఎక్కడ చూసిన పాపమే ఉంటా ఉన్నది. Everywhere you will find sin. ఎక్కడ చూసిన పాపమే ఉంటా ఉన్నది. You cannot cover up your eyes and walk. నీ యొక్క కళ్ళు మూసుకుని నువ్వు నడవలేవు. You cannot cover up your ears and walk. నీ చెవులు నువ్వు మూసుకుని నువ్వు నడవలేవు. You cannot do this. ఈ రీతిగా నువ్వు చేయలేవు. You are in this world. You must see that wicked things. నువ్వు ఈ యొక్క లోకంలో ఉంటా ఉన్నావు. నీవు దుష్ట పనులను నువ్వు చూచేవాడుగా ఉంటావు. How you can overcome this temptations in your life? అయితే ఈ యొక్క శోధనలు నీ యొక్క జీవితంలో నువ్వు ఏ రీతిగా జయించగలవు? How many have seen the lotus flower? ఈ యొక్క కమల పుష్పాన్ని ఎంతమంది చూసి వచ్చినారు? How many of you know? ఎంతమందికి తెలుసు? And which water it comes? Mineral water? అది ఏ నీళ్ళలో ఉంటా ఉంది? Or mineral water or manjara water, or how many waters are there? ఎన్ని రకాల నీళ్లు ఉంటా ఉన్నాయి? Which water this lotus will come? ఈ యొక్క కమలము ఏ యొక్క నీళ్ళలో ఉంటా ఉన్నది? మురికి నీళ్ళలో, జీడిమెట్లలో ఉన్న మురికిలంతా నాలలో పోతున్నప్పుడు అక్కడ చూడవచ్చు. You can see that lotus flower. You can see that lotus flower in this dirtful water. మనం చూసినట్టయితే ఈ యొక్క కమలము మనము మురికి నీళ్ళు ఎక్కడైతే ఉంటామో దాంట్లో ఉంటా ఉన్నది. And water will be there. యొక్క నీళ్లు ఉంటాయి. And flower will be there. పుష్పం ఉంటుంది. Leaf will also will be there. దానికి ఆకులు కూడా ఉంటాయి. Will the water touch that leaf? అయితే నీళ్లు ఆ యొక్క ఆకులను తాకుతాయా? Or the water will stay in that leaf? ఆ యొక్క ఆకు మీద నీళ్లు నిలుస్తాయా? Why? ఎందుకు? That is the nature of that leaf. ఆ యొక్క ఆకు యొక్క స్వభావం అది. That water, whenever it comes, it will fall. ఆ యొక్క ఆకు మీదకి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లు జారిపోతాయి. So you, as a child of God, you and I must be like a leaf in this world. నేను కూడా ఆ యొక్క ఆకు వల్లే ఈ యొక్క లోకంలో ఉండాలి. And this leaf also be abided with that stem. మనం చూసినట్టయితే ఆ యొక్క ఆకు కొమ్మతో అంటుకట్టేవాడి ఉన్నది. Who is this stem? ఈ యొక్క కొమ్మ ఎవరు? The Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు.
వారు If you abideth with the Lord Jesus, whatever will come, it will flow. నీవు యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్టయితే ఏదైతే నీళ్ళు వస్తా ఉందో నీ మీదకి అవి జారిపోయేగా ఉంటాను. And brothers, I write unto you, the word of God says, దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. యవనస్తులారా నేను మీకు రాస్తా ఉన్నాను, you must overcome the wickedness. మీరు దుష్టిని జయించాలి. In this world, the wickedness is day by day is growing up. ఈ యొక్క దినాల్లో దుష్టత్వము దినదినము అది ఎక్కువవుతా ఉన్నది. By your strength, by your knowledge, you cannot overcome. నీ యొక్క బలం చేత నీ యొక్క జ్ఞానం చేత ఈ యొక్క దుష్టత్వాన్ని నీవు జయించలేవు. You can overcome through the word of God. కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారానే నీవు యొక్క దుష్టత్వాన్ని జయించగలవు. Psalms chapter 1 verse 1 and 2. కీర్తనలు 1-2 వచనములు. Psalms chapter 1 verse 1 and 2. మొదటి కీర్తన 1-2 వచనములు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. That's what you and I must do. మనము అదే చేయాలి. You must read the word of God every day. ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం How you పఠించాలి. must read? ఏ రీతిగా చదవాలి? We may not read the word of God as a butterfly, like a butterfly. ఈ యొక్క సీతాకోక చిలుక వల్లే మనం చదవకూడదు. How the butterfly sits in the flowers. ఆ యొక్క సీతాకోక చిలుక ఆ యొక్క పూల మీద ఏ రీతిగా కూర్చుంటుందో, The moment it is it will go to the another flower. అది ఒక క్షణం కూర్చుని వెంటనే అది వేరే యొక్క పుష్పం మీదకి Many వెళ్ళిపోతుంది. of us will read the word of God like that. మనం కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అదే రీతిగా చదువుతాం. Some are there will read only 2 verses or 5 verses. కొంతమంది ఉన్నారు 2 వచనాలు లేదా 5 వచనాలు చదివి వెళ్ళిపోతారు. Some are there they didn't have that time also they will see the calendar and they will go. కొంతమందికి ఆ సమయం కూడా ఉండదు, క్యాలెండర్ లో వచనాన్ని చూసి వెళ్ళిపోతారు. Beloved, you must read the word of God. ప్రియులారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. How you must read, young brothers? మనం ఏ రీతిగా చదవాలి యవనస్తులారా? You must come on your knees. మనం మోకాల మీదకి రావాలి. You must come on your knees, then you must read the word of God. మనం మన యొక్క మోకాల మీదకి వచ్చి అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. That the man of God, Boxing uncle, has taught you and me to read the word of God in our knees. దేవుని యొక్క దాసుడు దైవజనుడు భక్సింగ్ గారు మనకు అదే నేర్పిస్తూ వచ్చినారు. మన యొక్క మోకాల మీదకి వచ్చి మనం దేవుని యొక్క వాక్యం చదువుతా. We are in that fellowship. మనం ఆ యొక్క సహవాసంలో How ఉన్నాం. God has blessed this man of God, God will bless you also. ఈ దేవుడు ఈ యొక్క దైవజన్ని ఏ రీతిగా ఆశీర్వదించినాడో అదే రీతిగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. You can overcome the wickedness through the reading the word of God and spending time with the Lord. దేవుడి యొక్క వాక్యం చదవటం ద్వారా, దేవునితో సమయాన్ని గడప ద్వారా నీవు దుష్టిని జయించగలవు, దుష్టత్వం జయించగలవు. Young brothers and young sisters, యవన సోదరుడు యవన సహోదరి, after reading the word of God, దేవుడి యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత, spending the time in the prayer, ప్రార్థనలో సమయం గడిపిన తర్వాత, thirdly, weekly once at least you must fast and pray. మూడవదిగా వారంకి ఒకసారైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. As long you spend lonely with the Lord, so much you will be blessed. నువ్వు ఒంటరిగా దేవునితో ఎంత సమయం అయితే గడుపుతావో దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు. If you never do these things, ఈ యొక్క సంగతులను నువ్వు ఎప్పుడు చేయనట్టయితే the world will love you. లోకం నిన్ను ప్రేమిస్తుంది. The world will give preeminence unto you. ఈ లోకం నీకు ప్రాధాన్యతనిస్తుంది. Even the worldly people will say, ఈ లోకంలో ప్రజలు అంటారు, hey, this is not an age to go to the church to read the word of God. సంఘంలోకి చర్చ్ మందిరానికి వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇది వయసు కాదు. This is the age we must enjoy, ra. ఇది మనము ఎంజాయ్ అనుభవించాల్సిన సమయం రా. This is the age we must roam here and there. మనం ఇటు అటు తిరగాల్సిన సమయం ఇది. Many of young brothers, how many of you late night roaming on the roads? ఈ యొక్క అర్ధరాత్రి కాలంలో ఎంతమంది రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు? How many brothers are been spending their time with your friends? మీ యొక్క సహోదరులు యవన సహోదరులు మీ యొక్క స్నేహితులతో సమయాన్ని గడుపుతా ఉన్నారు. Unworthy, Gentiles. అన్యులతో. Beloved young brothers, you are not supposed to do. ప్రియులారా సహోదరులారా మీరు ఆ రీతిగా చేయకూడదు. Mind it, the value of the blood of the Lord Jesus which shed for you. నీ కొరకై చిందింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం యొక్క విలువను ఎరుగు. You are being purchased with the great price of his blood. ఈ యొక్క గొప్ప రక్తము ఈ గొప్ప వెల చేత నీవు కొనబడుతూ వచ్చినావు. Yes, sister, you are not supposed to spend the time with the vain people. సహోదరి, వ్యర్థమైన వారితో నీ యొక్క సమయాన్ని గడపడానికి కాదు. I didn't say that you don't want to keep your friends in this world. ఈ యొక్క లోకంలో నీకు స్నేహితులు ఉండకూడదని కాదు. You must have a friend only for the quiet time. నీ యొక్క మౌన ధ్యానం కొరకై కొంచెం సమయం వరకే నీకు స్నేహితులు ఉండాలి. I didn't say that you don't want to keep friends. మీకు స్నేహితులు ఉండకూడదని కాదు నేను చెప్పేది. Keep a friend up to the little time, not more than that. ఏదో కొద్ది సమయం వరకు మీకు స్నేహితులు ఉంచుకోండి, దాని తర్వాత కాదు. Make a friendship with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేయండి. When you make a friendship with the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం He చేసినప్పుడు will never leave you, never forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. Whenever you will call Him, నువ్వు ఎప్పుడైనా ఆయన పిలిచినప్పుడు He will answer you. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. The friend, when you call him, నీ యొక్క స్నేహితుని పిలిచినప్పుడు
he will be out of coverage area. కొన్ని పర్యాయంలో నీవు అందుబాటులో లేనటువంటి స్థలంలో ఉంటాడు. This is the friend of this world. ఈ యొక్క లోకంలోని స్నేహితు సంగతి అది. Make a friendship with the Lord Jesus in your young life. నీ యొక్క యవ్వన జీవితంలో యేసుక్రీస్తుతో సహవాసం చేసి స్నేహితులుగా చేసుకో. He will never leave you, never forsake you. ఆయన నిన్నెన్నడూ ఎడబాయడు, నిన్నెన్నడూ విడవడు. I write unto you, young person. యవ్వనస్తులారా, నేను మీకు రాయించున్నాను. What he says? ఏం చెప్తా అన్నాడు? Overcome the wickedness. దుష్టుని జయించుడి. Secondly, రెండోదిగా 1 John chapter 2 మొదటి యోహాను 2వ అధ్యాయము verse 15. 15వ వచనము. ఈ లోకంలోనూ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. Love not the world. లోకంను ప్రేమింపకుడి. What is there in this world? ఈ యొక్క లోకంలో ఏముంటా ఉన్నది? Nothing more than the lust. ఈ యొక్క శరీరాశ తప్ప ఇంకేం లేదు. This world will spoil you, your spiritual life, in the showing into the lustful things. ఈ యొక్క శరీరాశలను, శరీర కోరికలను నీకు చూపించి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క లోకం పాడు చేస్తుంది. Don't look into the world. లోకంలోనికి చూడకండి. Love not the world. లోకంను ప్రేమికండి. Who is Samson? సంసోను ఎవరు? He is a man born with the promise. వాగ్దానం చేత జన్మించినటువంటి వ్యక్తి ఆయన. వాగ్దానం పుత్రుడు. వాగ్దాన పుత్రుడు. Where he has fallen. ఎక్కడ పడిపోయినాడు? He fallen in the hands of the world, the lust. లోకము యొక్క కోరికల్లో సంసోను పడిపోతూ వచ్చినాడు. When you have fallen into the lust, మనం శరీరాశలో పడిపోయినప్పుడు, when Samson fallen in the lust, సంసోను యొక్క శరీర కోరికలో పడిపోయినప్పుడు, he has come down rather growing higher and higher. తాను ఈ పైకి ఎదగవలసిన దానికి బదులుగా తన కిందకి పడిపోతూ వచ్చినాడు. This promising son must grow higher in a spiritual. వాగ్దాన పుత్రుడు తన యొక్క ఆత్మీయ జీవితంలో పైకి ఎదగాలి. That is what the promises children. అదే వాగ్దాన పుత్రులంగా, వాగ్దాన పిల్లలుగా మనం జీవించాలి. But this Samson, అయితే ఈ యొక్క సంసోను, he is a man who has been promised by God to their parents. తల్లిదండ్రులకు దేవుని యొక్క వాగ్దానం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి. God's spirit was with him. దేవుని యొక్క ఆత్మ తనతో కూడా ఉంటూ వచ్చినది. Every moment the spirit of God has been with him. ప్రతి క్షణము దేవుని యొక్క ఆత్మ తనతో పాటు వచ్చినది. Such a man, అటువంటి వ్యక్తి bow down before the lust. ఈ యొక్క శరీర కోరిక ముందు తలవంచుతూ వచ్చినాడు. Bow down to the world. ఈ యొక్క లోకమునకు తలవంచుతూ వచ్చినాడు. What this lust has done in his life? ఈ యొక్క కోరికలు తన యొక్క జీవితంలో ఏం చేస్తున్నాయి? Going higher and higher, growing higher and higher, he come down. పైకి ఎదిగే కొద్ది ఆ రీతిగా ఉండకుండా తన కిందకి వచ్చిన వాడుగా ఉంటూ వచ్చినాడు. Judges chapter 14 న్యాయాధిపతులు 14వ అధ్యాయము verse 1. మొదటి వచనము. Judges 14 verse 1. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనము. సంసోను తిమ్నాత్కు వెళ్లి తిమ్నాత్లో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకరిని చూచెను. Anybody can read in English. It is English in very clearly. ఆంగ్లంలో ఎంత స్పష్టంగా ఉంటా ఉన్నది. ఆంగ్లంలో ఎవరైనా చదవండి. బయటికి వచ్చి చూస్తే వాట్ రే, హౌ ఆర్ యూ రే అని అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడతాం కదా. బైబిల్ ఇంగ్లీష్ లో చదువు అంటే సిగ్గు. జడ్జెస్ చాప్టర్ 14 verse 1. న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి వచనము. Samson went, please once again, went, where he went? తిమ్నాత్నకు దిగి వెళ్ళి. He had came down, he went down. తాను దిగి వెళ్ళినాడు. In Timnath, when he came down, he fallen in the lust. తాను దిగి వెళ్ళినప్పుడు తాను శరీర కోరికల్లో శరీరాశలో పడిపోతూ వచ్చినాడు. Jonah chapter 1 యోనా గ్రంథం మొదటి అధ్యాయము verse 1 and 2. మొదటి 2 వచనంలో. Jonah chapter 1 verse 1 and 2. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 2 వచనంలో. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. చాలా ఇంగ్లీష్ ప్లీజ్. ఆంగ్లంలో చదువు. Once again please. Arise. Now the word of the Lord came unto Jonah the son of Amittai, saying, Arise, go to Nineveh, the great city, and cry against it, for their wickedness is covered before me. Please continue. But Jonah rose up to flee unto Tarshish from the presence of the Lord, and went down to చాలండి. Where he went? ఎక్కడికి వెళ్ళినాడు? Went down. కిందకి వెళ్ళినాడు. Who is this person? ఈ యొక్క వ్యక్తి ఎవరు? He is not an ordinary person. సామాన్యమైన వ్యక్తి కాదు. Chosen by God. దేవుని చేత ఏర్పరచబడిన God has chosen. దేవుడు తనని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. యోనా, the wickedness has reached into me. నీ యొక్క దుష్టత్వం నా దగ్గరకు చేరుతూ వచ్చినది. You are a chosen person. నీవు ఏర్పరచబడిన You are వ్యక్తివి. an elected person. నీవు ఎన్నుకోబడిన వ్యక్తివి. Go to Nineveh. నినివే పట్టణంలోకి వెళ్ళు. You want to go to Nineveh, but he has
came down. అయితే తాను నినివేకి వెళ్ళవలసిన వ్యక్తి తాను కిందకి దిగి వెళ్తూ When వచ్చినాడు. he came down, తాను కిందకి దిగి వచ్చినప్పుడు he couldn't reach to Nineveh. తాను నినివే చేరుకోలేకపోతే వచ్చినాడు. Young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, what about your life? నీ యొక్క జీవితం సంగతి Are ఏమిటి? you growing higher and higher? ఆత్మీయంగా నువ్వు పైకి ఎదుగుతా ఉన్నావా, Are you going down? లేదా నువ్వు కిందకి దిగిపోతా ఉన్నావా? If you going down, నువ్వు కిందకి దిగిపోతా what ఉన్నట్టయితే happened to Samson will happen to you. సంసోనుకి ఏమైతే జరుగుతూ వచ్చిందో నీకు జరుగుతుంది. What happened to Jonah it will happen to you. యోనాకి ఏం జరుగుతూ వచ్చిందో నీకు అదే జరుగుతుంది. Love not the world, love not the lust of this world. లోకంను ప్రేమించకు, లోకాశలను ప్రేమించకు. If you love the world and the lust of the world, it will make you to come down from your spiritual life. నువ్వు లోకంను ప్రేమించినట్టయితే, లోకాశలను ప్రేమించినట్టయితే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన నిన్ను కిందకి తీసుకొచ్చేగా ఉన్నాయి. Today, where are you? ఈ యొక్క దినాన్ని నువ్వు ఎక్కడ ఉంటా Are you ఉన్నావు? going up and up? నువ్వు పైకి ఎదుగుతా ఉన్నావా? Loving God called Moses. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మోషేని పిలిచినాడు. He said, Moses, మోషే come up. పైకి రా. When you obey to go up, ఆయన విధేయత చూపించిన పైకి వెళ్ళడానికి what do you receive? ఏం పొందుకుంటూ He వచ్చినాడు? received the 10 commandments. తాను 10 ఆజ్ఞలు పొందుకుంటూ He వచ్చినాడు. received the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకుంటూ వచ్చినాడు. He could receive by his own hand. తన సొంత హస్తాలతో ఆజ్ఞ పొందుకుంటూ వచ్చినాడు. This is what you and I must learn. నేను ఇదే మనం నేర్చుకోవాలి. We must go up. మనం పైకి ఎదగాలి. Our mind, our nature, our life, our hope is upward. మన యొక్క స్వభావం, మన యొక్క జీవితం అంతా కూడా పైనే. We are not the people of this downward world. ఈ యొక్క క్రింద ఉన్నటువంటి లోకం యొక్క ప్రజలం కాదు మనము. We are the people of the upward people. మనము పైన ఉన్నటువంటి ప్రజలము. That's the reason, young brother and young sister, అందు నిమిత్తమే యవన సోదరుడు, యవన సహోదరి, love not the lust, love not the world in your young life. నీ యొక్క యవన జీవితంలో లోకంను, లోకాశలను ప్రేమింపకు. If you love the world, నీవు లోకంను if ప్రేమించినట్టయితే, you love the lust, నీవు లోకాశలను the word ప్రేమించినట్టయితే, of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 1 John, మొదటి యోహాను పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 16. 16వ వచనము, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంను దాని ఆశయు గతించిపోవచ్చునవు గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. All the things of this worldly lust and worldly thing one day will be vanish away. ఈ యొక్క లోకంలో ఆశలన్నీ కూడా ఒక దినాన గతించిపోయేగా What ఉంటాయి. you love in this world, with one day it will vanish away. ఈ యొక్క లోకంలో నీవు ప్రేమించేది అన్ని కూడా ఒక దినాన గతించిపోయేగా ఉంటున్నాయి. But God's instruction for you in this evening is, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క సూచన, love the Lord. దేవుని ప్రేమించు. Verse 15. 15వ వచనము, ఈ లోకంలో ఉన్న నేను ప్రేమింపకడి, ఎవడైనా లోకంను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Be careful. జాగ్రత్త. If you love the world, నీవు లోకంను if ప్రేమించినట్టయితే, you love the lust, నీవు లోకాశను if ప్రేమించినట్టయితే, you love the fashion of this world, ఈ యొక్క లోక పోకడలు నీవు ప్రేమించినట్టయితే, the love of God won't be with you. దేవుని యొక్క ప్రేమ నీతో కూడా ఉండదు. Today many of us, ఈ యొక్క దినాన అనేకులము, young brothers and young sisters, యవన సహోదరులు, యవన సహోదరులు, we are attracted by the worldly fashion. ఈ యొక్క లోక పోకల చేత మనం ఆకర్షింపబడుతున్నాం. How many of you have tattoos in your hands? ఎంతమంది మీ యొక్క చేతి మీద తాటలు ఉంటా ఉన్నాయి? How many of you have a nail polish in your hand? మీ యొక్క చేతికి వేళ్ళకి రంగు ఎంతమందికి ఉంటా ఉన్నది? How many of you walk fashion like the worldly people? లోకస్తుల వలె ఏ రీతిగా ఆ యొక్క ఫ్యాషన్ గా మనం నడుస్తున్నారు. Do you know what the word of God says? దేవుడి యొక్క వాక్యం ఏం తెలుసు నీకు We తెలుసా? are a separated people. మనము ప్రత్యేకింపబడినటువంటి ప్రజలము. We are not belonging to the world. మనం లోకంలోకి చెందిన వారం We కాము. are not belonging to the worldly fashion. ఈ యొక్క లోక పోకడలకు చెందిన వారం కాము. We want to be fashioned by the Lord. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. That's what our desire is. అదే మన కోరిక ఉండాలి. One day, ఒక దినాన in one assembly, ఒక సంఘములో one young girl had come. ఒక యవన సహోదరు వచ్చినది. Uncle, from tomorrow onwards, I have an exam. Please pray for me. సహోదరుడా, రేపటి నుండి నాకు పరీక్షలు ఉంటాయి, నా కొరకు ప్రార్థించు. I said, definitely I'll pray. ఖచ్చితంగా నీ కొరకు నేను ప్రార్థిస్తానని చెప్పినాను. I said, do you born again? నేను అడుగుతూ వచ్చినాను, నీవు తిరిగి జన్మించినావా? Yes, uncle. నేను తిరిగి జన్మించినాను అంకుల్. You've been testifying. What's the baptism? బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినావా? Yes, uncle. ఇచ్చినాను అంకుల్. So I said, okay, I'll pray. నేను చెప్పినాను, సరే నేను ప్రార్థిస్తాను. I knelt down and prayed. I joined my hand. She also started joining hand. నేను మోకరించిన యొక్క చేతులు జోడించినాను, తను కూడా చేతులు జోడిస్తూ వచ్చినది. When she joined his hand, తన చేతులు జోడించినప్పుడు here there is one tattoo. ఇక్కడ ఒక టాటో ఉంటుంది. I could see. నేను దాన్ని చూడగలిగినాను. How that tattoo is? అది టాటో ఏ రీతిగా ఉంది? Heart సింబల్ ఉంది, and that arrow in that. దాంట్లో బాణం గుర్తుంటుంది. Who is she? ఎవరు ఆమె?
testified in the waters of baptism, నీటి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చింది. and also she has a born again. తిరిగి జన్మించిన వ్యక్తి కూడా. Today many of us are be like this. మనం కూడా ఈ దినాల్లో అనేక No, we are not supposed to do. మనం ఆ రీతిగా చేయకూడదు. The word of God says we may not mark anything in our body. దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది మన యొక్క శరీరం మీద మనం ఏది కూడా గుచ్చుకోకూడదు, ఏ యొక్క రూపం వేసుకోకూడదు. Young sisters, be careful about your dress. యవన సహోదరులారా మీ యొక్క వస్త్రధారణ గురించి జాగ్రత్తగా ఉండండి. Bible says you are not supposed to wear the male dress. దేవుని యొక్క వాక్యం చదివిస్తా అన్నది మీరు పురుష వేషం వేసుకోకూడదు, Dress. బట్టలు వేసుకోకూడదు. We'll come to the church very piously. We'll come. ఎంతో భక్తిగా దేవుని యొక్క సన్నిధానానికి దేవుని యొక్క మందిరానికి మనం వస్తాం. White chudidar. తెల్లని చుడిదార్ వేసుకుని. People think about what a pious sister this is. ప్రజలు అనుకుంటారు ఎంత భక్తి కలిగిన సహోదరి ఈమె. When you go to college, కాలేజ్కి వెళ్ళినప్పుడు, when you go along with the friends, స్నేహితులతో పాటు వెళ్ళినప్పుడు, sister, how you go? నువ్వు ఏ రీతిగా వెళ్తున్నావు సహోదరి? How you going? నువ్వు ఏ రీతిగా వెళ్తావు? Going with the jeans and t-shirt? జీన్స్ టీ షర్ట్స్ వేసుకుని వెళ్తున్నావా? Be careful. చాలా జాగ్రత్తగా ఉండు. You are not supposed to do that because the word of God is warning you. నీవు ఆ రీతిగా చేయకూడదు, దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తానది. You are not supposed to wear such a dresses. నీవు అటువంటి బట్టలు వేసుకొనకూడదు. You must be fashioned by the Lord, not by your own self. నీవు నీ అంతట నీవు అలంకరించుకోకూడదు, దేవుని చేత దేవుని యొక్క వాక్యం చేత నిన్ను అలంకరించుకోవాలి. And brother, ఎవరు సహోదరుడా, what about you? నీ యొక్క సంగతి ఏంటి? Today the world has a fashion of beards. గడ్డాలు పెంచుకునేటువంటి ఒక పోకడ ఉంటున్నది ఈ లోకంలో. Today many of the young people and many of the churches, many young people are being fashioned with the beards. ఈ యొక్క లోకంలో దేవుని యొక్క మందిరంలో యవ్వన సహోదరులు ఈ యొక్క గడ్డం చేత తమను తాము అలంకరించుకుంటా ఉన్నారు. How many types of beards are there? ఎన్ని రకాల గడ్డాలు ఉంటాయి? U-shaped beard, యు ఆకారము, V-shaped beard. వి ఆకారము. Today, are you have been with this? ఈ రీతిగా ఈ దినాన్ని ఉంటా ఉన్నావా? In your church like these fashions are there? నీ యొక్క సంఘంలో ఈ రీతిగా పోకడ ఉంటా ఉన్నాయా? No, brother, you are not supposed to do all these things. సహోదరుడా, ఈ రీతిగా నీవు చేయకూడదు. You must be fashioned by the law. నీవు దేవుని చేత అలంకరింపబడాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం చదివిస్తానది. if you love the world, the love of God won't be with you. నీవు లోకంను ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీతో కూడా ఉండదు. Why God needs this instruction to be given to you? ఈ దేవుడు ఈ యొక్క హెచ్చరికను, ఈ యొక్క సూచనను నీకు ఎందుకు ఇవ్వాలని Why కోరుతున్నాడు? God want to give the instruction to dear young brother and young sister? యవన సహోదరు, యవన సహోదరి, ఎందుకు నీకు ప్రభు యొక్క మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాడు? You are very important unto God in your young age. నీ యొక్క యవన జీవితంలో ప్రభువునకు ఎంతో ప్రాముఖ్యమైన వాడు నీవు. In one side the world need you. ఒక పక్క చూసినట్టయితే లోకము నిన్ను కోరుకుంటా ఉన్నది. The one side the Satan need you. ఒక పక్క చూసినట్టయితే సాతాను నిన్ను కోరుకుంటా ఉన్నాడు. The other side the Lord Jesus need you. ఇంకో పక్క చూసినట్టయితే యేసుక్రీస్తు వారికి నీవు కావాలి. You are very important to him. ఆయనకు నీవు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. You are very useful unto him. ఆయనకు నీవు ఎంతో ఉపయోగకరమైన వాడు. You may not be useful for the world, but you are useful unto God. నీవు లోకంలో ఉపయోగకరమైన వాడు కాదు, కానీ దేవునికి నువ్వు ఉపయోగకరమైన వాడు. That's what Baksing uncle always used to say this word. అందుకే సహోదరు భక్సింగ్ గారు ఎల్లప్పుడూ ఈ యొక్క మాటను చెప్తూ వచ్చేవాడు. All are important, all are needed, all are useful. అందరూ ప్రాముఖ్యమైన వారు, అందరూ కావాల్సిన వారు, అందరూ ఉపయోగకరమైన వారు. Dear young brother, ప్రియమైన సహోదరా, dear young sister, ప్రియమైన సహోదరి, you are a very useful unto God in your young age. నీ యొక్క యవ్వన జీవితంలో దేవునికి నీవు ఎంతో ఉపయోగకరమైన వారు. You may think that I may not been useful, but you are useful unto God. నీవు అనుకోవచ్చు నేను ఉపయోగకరమైన వాడిని కాను, కానీ నీవు దేవునికి ఉపయోగకరమైన వాడవు. And brother, యవ్వన సహోదరుడా, many times your parents may said this word. ఎన్నో పర్యాయములు నీ యొక్క తల్లిదండ్రుల యొక్క మాట అంటుండవచ్చు. What does the word? ఏం మాట అది? నువ్వు దేనికి కూడా పనికి రావురా. దేనికి పనికిరాని వాడవురా. This is the word when I was young. My own parents said this. Dini- You are useless. You go and die anywhere. We don't want you. నీవు ఎందుకు పనికిరాని వాడు, వెళ్ళి చనిపో అని చెప్పి యవ్వన జీవితంలో నా యొక్క తల్లిదండ్రులను అంటూ You are వచ్చినారు. simply eating and roaming here and there. నీవు సాధారణంగా తింటా ఉన్నావు, తిరుగుతా ఉన్నావు. I am the first person who have been born again in my family. నా యొక్క కుటుంబంలో మొదట తిరిగి జన్మించిన వ్యక్తిని నేను. We have come from the Roman Catholic family. రోమా క్యాథలిక్ వెనుక చరిత్ర నుంచి వచ్చిన వారము. We never believe the Lord Jesus as a savior, as a God. దేవునిగా సొంత రక్షకునిగా మేము ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. We give the respect to Mary. మేము మరియమ్మను పూజించే వారం, Such గౌరవించే వారము. person here from that family, Lord, visited me and changed my life. అటువంటి వెనుక చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో నుండి దేవుడు నన్ను దర్శించినాడు,
దేవుడు నన్ను రక్షించినాడు. In my old days, I met many people who preach about the Lord Jesus when I was a Catholic. నేను క్యాథలిక్ గా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటించిన వారిని ఎంతో మంది నేను కొడుతూ వచ్చినాను. When I was a Catholic, I used to rob in the churches, break the locks and rob in the churches. నేను క్యాథలిక్ గా ఉన్నప్పుడు సంఘంలోకి వెళ్లి సంఘంలో నేను దోచుకుంటూ వచ్చినాను. Such a dangerous person I have. Jesus loved me. అటువంటి అపాయకరమైనటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించినాడు. In that moment, ఆ సమయంలో when I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు no one has been born again in our family. నా కుటుంబంలో ఎవరు తిరిగి జన్మించలేదు. I was secretly kept over there. దాన్ని నేను రహస్యంగా దాచుంచుతూ వచ్చినాను. Anybody Catholic families are there? ఎవరైనా క్యాథలిక్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నట్టయితే They can go and ask them. మీరు వెళ్ళి వారిని అడగొచ్చు. They can go any other god they can worship, but not Jesus. వారు వెళ్ళి ఏ యొక్క దేవుడినైనా వారు ఆరాధించవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించకూడదు. They never accept this. వారు దాన్ని ఎప్పుడు అంగీకరించరు. So when I was accept Jesus, నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినప్పుడు my mother నాకు తల్లి sent me out. నన్ను బయటికి పంపేసింది. Get out. ఇంటికి బయటికి వెళ్ళిపో, I don't want you. నీవు నాకొద్దు, You are useless for me. నీవు నాకు పనికిమాలిన వాడు, పనికిరాని వాడు. You are not going for searching any job. నీవు ఏ ఉద్యోగాన్ని వెతుక్కోవట్లేదు. No job for you. Simply sitting and eating. We don't want to get out. ఏ ఒక్క ఉద్యోగం లేదు, నీవు తింటున్నావు, కూర్చుని ఉంటావు అన్నావు, మేము నాకొద్దు. I came out. నేను బయటకు వచ్చేసినాను. In front of our house, there will be a railway station called Ramakrishnapura. మా యొక్క ఇంటి ఎదురుగా రామకృష్ణాపురం అనేటువంటి రైల్వే స్టేషన్ ఉండేది. I slept in the track. ఆ యొక్క రైల్వే స్టేషన్ లో నేను పడుకుంటూ వచ్చినాను. Dear Lord, ప్రియ ప్రభువా, I am not useful for my parents. నా యొక్క తల్లిదండ్రులకు నేను ఉపయోగంగా లేను. Am I useful for you? నీకు ఉపయోగకరమా? If I am useful for you, Okay. here am I. You can use me for your work. ఒకవేళ నేను నీకు ఉపయోగకరమైన వాడినైతే నీ యొక్క పని కొరకై నన్ను వాడుకో. My parents have sent me out. నా యొక్క తల్లిదండ్రులు బయటికి పంపించి వేసినారు. Am I useful for you? నేను నీకు ఉపయోగకరమైన వాడినా? The living Lord ప్రేమ గల ప్రభు brought a great change in my life. నా యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చినాడు. On that day, ఆ దినాన in the track, train never had come. ఆ యొక్క రైలు పట్టాల మీదకి ఏ ఒక్క ట్రైన్ కూడా రాలేదు. God has a purpose in my life on that day. ఆ యొక్క దినాన దేవుడు నా యొక్క జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉంటూ వచ్చినాడు. Today I could understand why God had a purpose on that day. He didn't kill me. ఆ యొక్క దినాన దేవుడు ఆ యొక్క ట్రైన్ పట్టాల మీద నేను పడుకున్నప్పుడు ఎందుకు చంపివేయలేదు, దాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క దినాన్ని నేను అర్థం చేసుకోగలను. Today I am so important unto the Lord, so needful unto the Lord. ఈ యొక్క దినాన యేసు ప్రభు వారికి నేను ఎంతో ఉపయోగకరమైన వాడును, ఎంతో అవసరం కలిగిన వ్యక్తిని. The same God. ఆ యొక్క అదే దేవుడు Yes. Telling you, you also very important, my son. నీకు చెప్తా ఉన్నాడు, ప్రియ కుమారుడా, నీవు కూడా నాకు ఉపయోగకరమైన వాడు. Daughter, you also very important unto me. కుమార్తె, నీవు కూడా నాకు ఎంతో ప్రాముఖ్యమైన దానవు. You must live an holy life for Him. దాని కొరకే నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. Why God wants a holy life in your young life is there is a purpose in you. ఎందుకంటే నీ యొక్క జీవితంలో, నీకు యవ్వన జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎందుకంటే నీ ఒక ఉద్దేశం ప్రోడుకుంటాను. What is that purpose? ఆ యొక్క ఉద్దేశం ఏమిటి? Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 12 12వ అధ్యాయము verse 13. 13వ వచనము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. What is the duty of man? మానవ కోటికి విధేమిటి, పనేమిటి? What is the commandment God has given unto man? మానవునికి దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? To fear God. దేవునికి భయపడాలి. This is the duty of every young brothers and young sisters. ప్రతి ఒక్క యవన సోదరుని యొక్క పని ఇది. If you learn this first duty which God has commissioned and commanded you to fear God, rest of the things God will take care about in your life. దేవునికి అప్పగించినటువంటి, ఆజ్ఞాపించినటువంటి ఈ యొక్క మొదటి పనిని నీవు చేపట్టినట్టయితే మిగతా వాటి యొక్క సంగతి ప్రభు చూసుకుంటాడు. What is that commandment? ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి? దేవునికి
భయపడాలి. When you learn to fear God, you could learn to fear your parents. ఎప్పుడైతే నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటావో నీ యొక్క తల్లిదండ్రులకు భయపడటం నీవు నేర్చుకుంటావు. Many times the parents will come and ask, brother, please pray for my children. అనేక పర్యాయం తల్లిదండ్రులు వచ్చి చెప్తా ఉంటారు, సహోదరుడు మా యొక్క పిల్లల కొరకు ప్రార్థించండి. They are very adamant, they will never obey to us. వారు తల వంగని వారు మాకు యొక్క మాటకు విధేయత చూపించట్లేదు. Shall we ask the parents who are sitting out the back side? ఇక్కడ వెనక కూర్చున్నటువంటి తల్లిదండ్రులు అడుగుదామా? చెప్తే మళ్ళీ ఇంటికి పోయి మమ్మీ నువ్వు ఎందుకు చెప్పావు అందరు ముంగట. సో we in our young life, what we'll do, we never fear God. That's the reason we never fear parents also. మన యొక్క యవ్వన జీవితంలో మనం దేవునికి భయపడము. ఆ కారణం చేతనే మనం మన తల్లిదండ్రులకు కూడా భయపడము. After that we never fear to the elders or the God servant in the house of God. తర్వాత చూసినట్టయితే దేవుని యొక్క ఇంట్లో దైవ సేవకునికి పెద్దలకు కూడా మనము భయపడము. Thirdly, మూడవదిగా we never fear the worldly people, the Gentiles also. అన్యులకు లోకస్తులకు కూడా మనం భయపడము. What the Gentiles will tell when you never fear them? వారికి భయపడినప్పుడు అన్యజనులు ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పాలి. వాళ్ళకు మనం లోబడకపోతే ఏమంటారు? నన్ను చెప్పమంటారా? ఏ తల్లిదండ్రులు నిన్ను గట్టిగా చెప్పండి, సిగ్గైతుందా? This is what we receive the reward. When we never have the fear of God, we'll never fear God, we'll never fear parents, we never fear the God servant, we never fear the worldly people. ఇదే జరుగుతుంది. మనం భయభక్తులు వారికి భయపడినప్పుడు మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యంకు భయపడము, దేవునికి భయపడము, తల్లిదండ్రులకు భయపడము, దైవ సేవకునికి భయపడము, పెద్దలకు కూడా భయపడము. And what the worldly people say, when you never fear them, never respect them, వారిని గౌరవించినప్పుడు, వారికి భయపడినప్పుడు లోకంలో ప్రజలు ఏమంటారు? మీ బైబిల్ ఇదే నేర్పిస్తుందా? మీకు ఈ బైబిల్ ఇదే నేర్పిస్తుందా? చేసింది మనము దేవుణ్ణి తిట్టిపిస్తాం మనమే. చేసేది మనము, దేవునికి అవమానము. So if you fear God, నీవు ఒకవేళ దేవునికి భయపడినట్టయితే you fear your parents. నీ యొక్క తల్లిదండ్రులకు నీవు If భయపడతావు. you fear your parents, you fear the God servant and elders. నీవు నీ యొక్క తల్లిదండ్రులకు భయపడినట్టయితే దేవుని యొక్క సేవకునికి భయపడతావు, పెద్దలకు You భయపడతావు. will fear everyone in the world. ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరికి నువ్వు భయపడతావు. It's very important. ఇది ఎంతో To fear ప్రాముఖ్యమైనది. God, the first thing. That's the reason the Holy Bible speaks to us. It is a duty of mankind. బైబిల్ మనకు అదే మనతో మాట్లాడుతా ఉన్నది. ఇది మానవ కోటికి విధి, దేవునికి భయపడట. Let us learn to fear God. దేవునికి భయపడటం మనం నేర్చుకుందాం. Do you have that fear of God in you? దేవుని యొక్క భయం నీలో ఉంటా ఉన్నదా? Then you could read every day the word of God. అయితే నీవు దేవుని యొక్క వాక్యాన్ని దినదినము చదువుతావు. If you have the fear of God, దేవుని యొక్క భయం నీకున్నట్టయితే you could spend prayer with the Lord. దేవునితో ప్రార్థించలో నీవు సమయం గడుపుతావు. If you have the fear of God, దేవుని యొక్క భయం నీకున్నట్టయితే you could spend at least one day in the week to fast and pray for your spiritual life. వారం ఒక పర్యాయము నువ్వు ఉపవాసం ఉండి నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకే నువ్వు ప్రార్థిస్తావు. Why we need this fear of God in our life? మన యొక్క జీవితంలో ఈ దేవుని యొక్క భయం మనకు ఎందుకు కలిగి ఉండాలి? Because the word of God, this is a commandment. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. That this is the commandment God has given to us to fear God. దేవునికి భయపడాలని దేవుని మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. So by fearing God, దేవునికి భయపడట ద్వారా Deuteronomy ద్వితీయోపదేశ కాండము chapter 11 11వ అధ్యాయము verse 22. 22వ వచనము. Deuteronomy 11:22. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనము. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేవాళ్ళను. We could see the three important things over here. ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన సంగతులను మనం చూడగలుగుతాం. Why God wants us to have the fear of God. దేవుని యొక్క భయం మనం ఎందుకు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు? When we have the fear of God, దేవుని యొక్క భయం మనం కలిగి ఉన్నప్పుడు here we could see the commandment. ఇక్కడ మనం ఆజ్ఞను చూడగలము. One more commandment. మరి యొక్క ఆజ్ఞ, What is the first commandment? మొదటి ఆజ్ఞ ఏమిటి? Fear God. దేవునికి భయపడు. What is the second commandment? రెండో ఆజ్ఞ ఏమిటి? Love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. I command you to do them. వాటిని చేయమని మేము ఆజ్ఞాపిస్తా ఉన్నాను. What is that commandment? ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి? You must love the Lord. నీవు దేవుని ప్రేమించాలి. Young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, in your young life, నీ యొక్క యవన జీవితంలో whom do you love? నీవు ఎవరిని ప్రేమిస్తా Are ఉన్నావు? you loving the Lord? నీవు దేవుని ప్రేమిస్తా ఉన్నావా? When we will love the Lord? మనం దేవుని ఎప్పుడు ప్రేమిస్తాం? When we have exams. ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రేమిస్తాం. When we have interview in any offices. మనకి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ప్రేమిస్తాం. When you have a visa interview, we have a fear of God. వీసా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని భయం మనకు When వస్తుంది. you have a green card, H1 visa, we have a fear of God. గ్రీన్ కార్డ్, H1 వీసా కోసం మనం అప్లై చేసినప్పుడు వస్తుంది. After that, దాని తర్వాత job, you got job.
ఉద్యోగం వచ్చింది, then you want to get settle your life, then you have a fear of God. నీ జీవితంలో నువ్వు స్థిరపడాలి, అప్పుడు దేవుని భయం వస్తుంది. Everything 3 పూలు 6 కాయలు అయిన మన జీవితంలో యేసు ప్రభు అవసరము లేదు. This is what today many people have been going through. ఇదే అనేక మంది ప్రజలు వారి యొక్క జీవితంలో జరుగుతా ఉంది. Here we could see, ఇక్కడ మనం చూడగలము, love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. Your God, నీ దేవుడైన, mind it, your God. జ్ఞాపకం ఉంచుకో, జాగ్రత్త, నీ దేవుడు. Are you loving your God truly in your young life? నీ యొక్క యవ్వన జీవితంలో నీ దేవుడిని నీవు నిజంగా ప్రేమిస్తావా? The man who was with the disciple, శిష్యులతో ఉన్నటువంటి, the man who was with the Lord Jesus, the disciple, శిష్యుడుగా దేవునితో పాటు ఉన్నటువంటి వ్యక్తి, who is a very familiar unto the Lord, very close unto the Lord Jesus. దేవునికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. Such a man, అటువంటి వ్యక్తి who could love the Lord too, so close unto him, ఎంతో సన్నిహితంగా ఆయన ప్రేమించేటువంటి వ్యక్తి, he had been run away from God. తాను దేవుని ఎదురు నుండి పారిపోతూ వచ్చినాడు. This is what we could see over here. ఇక్కడ మనం అది చూడగలం. The word of God says in Matthew chapter 26, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. verse 35. 35వ వచనము. Please, anybody can please to save time. Matthew chapter 26 verse 35. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 35వ వచనము. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పినను. అదే ప్రకారం శిష్యులందరూ అన్రి. What a wonderful promise he could do unto the Lord. దేవునికి ఎంతో అద్భుతమైనటువంటి ప్రమాణం చేస్తున్నాడు. I can die for you, but I will never deny you. నీతో చనిపోవాల్సిన నేను కూడా చనిపోతాను గాని నిన్ను కాదని నేను చెప్పను. That means I could love you more than my life. దాని అర్థము నా యొక్క ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. In you there is an everlasting life. This same Peter had said. ఈ యొక్క పేతురు ఇదే పేతురు చెప్తూ వచ్చినాడు, నీలో నిత్య జీవం ఉంటా ఉన్నది. Where I can go, Lord? ప్రభువా, నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? In you there is an eternal life. నీలో నిత్య జీవం ఉంటా ఉన్నది. The man who could say that I am ready to die for you. నీ కొరకు నేను చనిపోగలను అని చెప్పినటువంటి వ్యక్తి. What happened? ఏం జరిగింది? What happened to his love? తన యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చినది? John chapter 20. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం. John chapter 20. యోహాను రాసిన సువార్త 20వ The word of అధ్యాయం. God says, దేవుని యొక్క వాక్యం చెప్తాను. Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? Sorry, chapter 21 verse 15. క్షమించండి, 21:15 వచనము. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. What a wonderful statement he has given. ఎంత అద్భుతమైన మాటలు తాను చెప్తూ వచ్చినాడు. You know. ప్రభువా, నీవే ఎరుగుదు. He didn't put the weight upon him. తన మీద తాను వేసుకోలేదు. How you know how I love you? ప్రభువా, నేను నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుదు. What type of love he has shown unto the Lord Jesus? యేసుక్రీస్తు వారికి ఎటువంటి ప్రేమను చూపిస్తూ వచ్చినాడు? Oh, I am ready to die for you. I can give my life unto you. ప్రభువా, నేను నీ కొరకే చనిపోగలను, నా ప్రాణం నీ కొరకే ఇస్తాను. All may leave you, but I cannot leave you. అందరు విడిచిన నేను నిన్ను విడువను. Such a man. అటువంటి వ్యక్తి, When situation has come, పరిస్థితి వచ్చినప్పుడు he has been kept oath and denied the Lord Jesus. తాను తన యొక్క ఒట్టు పెట్టి ప్రభువును విడిచిపెడుతూ వచ్చినాడు. To whom he had made vow, తాను ఎవరికి వాగ్దానం చేసినాడు? ఒట్టు వచ్చినాడు. a small girl. ఒక చిన్న పిల్లకి, A small girl equal as she be like a daughter to her. చూచినట్టయితే తన కుమార్తె వయసు ఉన్నటువంటి ఆ యొక్క చిన్న పిల్లకి చెప్తా, You also one of them with the Lord Jesus. నీవు కూడా యేసు ప్రభువుతో ఉన్న వారిలో ఒకడు. He said, I don't know whom you are talking about. నీవెవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు. Dear brother, dear sister, ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, what is your love? How is your love toward the Lord Jesus in your young life? నీ యొక్క యవ్వన జీవితంలో యేసుక్రీస్తు వారి వైపు నీ యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటున్నది? Or your love is like Peter, for everything is good, you will love the Lord. అంతా మంచిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించు పేతురు వల్ల నీవు ఉంటావు. When situation has come, పరిస్థితి వచ్చినప్పుడు the Lord Jesus must be handed over unto the Gentiles. యేసుక్రీస్తు వారు అన్యులకు అప్పగింపబడుతూ వచ్చినాడు. అన్యులకు అప్పగించినప్పుడు, అన్యజనులకు అప్పగించినప్పుడు all have run away. అందరు పారిపోతూ వచ్చినాడు. John chapter 6 యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము verse 66. 66వ వచనము. John chapter 6 verse 66. ఆ యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. అనేకులు వెనుక తీసి all went away. అందరు వెళ్ళిపోతూ All went away. అనేకులు వెళ్ళిపోతూ వచ్చినారు. Now this evening, ఈ యొక్క సాయంకాలం, dear young brother, dear young sister, he had a hope on you.
యవన సహోదరి మా యొక్క నిరీక్షణ నీ మీద ఉంటా ఉన్నది. నా శిష్యులు కూడా వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోతావా? All my disciples have went away, left me. What about you? నా యొక్క శిష్యులందరూ వెళ్ళిపోతూ వచ్చినారు, అనేకులు వెళ్ళిపోతూ వచ్చినారు, నీ సంగతి ఏమిటి? He's asking you, everyone, do you also leave away like my disciple? ఆయన నేను అడుగుతా ఉన్నాడు, నా యొక్క శిష్యుల వల్ల నీ కూడా వెళ్ళిపోతావా? Do you also run away and to be in the world? ఈ యొక్క లోకంలో ఉండడానికి కొరకు నీ కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతావా? Where you want to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? You cannot go anywhere. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. You cannot hide anywhere. నువ్వు ఎక్కడ దాక్కోలేవు. You cannot hide anywhere in this world. ఈ యొక్క లోకంలో నువ్వు ఎక్కడ దాక్కోలేవు. It is better, come back. నీవు దేవుని యొద్దకు తిరిగిరా, మంచిది. Come back unto the fall of the feet of the Lord. దేవుని యొక్క పాదముల చెంతకు నువ్వు తిరిగిరా. That's what the Peter has done it. పేతురు అదే చేసి When he వచ్చాడు. was fallen, తాను పడిపోయినప్పుడు, when he ran away, తాను తిరిగి వెళ్ళిపోయినప్పుడు, when the Lord Jesus was carrying the cross in the street of Jerusalem, యెరూషలేము వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్ళినప్పుడు he saw Peter. తాను పేతురుని చూచినాడు. He saw Peter, యేసుక్రీస్తు ప్రభువారు పేతురు the one చూచినాడు. who betrayed Jesus. I don't know him. ఆయన నేను ఎరగనని యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించినటువంటి వ్యక్తి. When he could see the Lord Jesus carrying the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకుని వెళ్ళటం చూసినప్పుడు Jesus saw him. యేసుక్రీస్తు ప్రభువారు తను చూచినాడు. With the sight he saw Peter. దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారు చూచినాడు. How was Peter there? పేతురు ఏ రీతిగా ఉంటా ఉన్నాడు అక్కడ? Matthew chapter 26. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము Was 74. 74వ వచనము. అందుకు అతడు ఆ మనుషుని నిర్గలని చెప్పి చెప్పించుకుంటకును ఒట్టి పెట్టుకుంటకును మొదలు పెట్టను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను నెరగనని ముమ్మారు చెప్పేదని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చెను. ఎట్లా ఏడ్చాడండి? ఏ రీతి ఏడ్చినాడు? With a bitterness cry. సంతాపంతో. He bitterness he cried unto the Lord, Lord, I have fallen. సంతాపంతో ప్రభువా నేను పడిపోయినాను ఏడ్చి వచ్చినాడు. The Lord accepted his repentance. తన యొక్క పశ్చాత్తాపాన్ని ప్రభువు అంగీకరించినాడు. He cried bitterly. సంతాపంతో ఎంతో దుఃఖంతో ఏడ్చినాడు. That bitterness cry is needed in you. నీలో కూడా అటువంటి సంతాపంతో కూడినటువంటి ఏడుపు కావాలి. When Peter cried with the bitterness, ఎంతో సంతాపంతో పేతురు ఏడ్చినప్పుడు the Lord forgiven him. దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని క్షమించినాడు. And what he said? ఏం చెప్పినాడు? Peter, పేతురు, నీవు బండా, నీవు బండవు. I'm going to build you. నేను నిన్ను కట్టుదును. I'm going to build you. నేను నిన్ను కట్టుదును. Dear young sister, యవన సహోదరి, and brother, యవన సహోదరుడా, you have been like a disciple, like a Peter, been fallen. పేతురు వల్ల పడిపోయిన వ్యక్తి వల్ల నీవు ఉంటావు. Repent. పశ్చాత్తాపడు. Peter repented from his failure. తన యొక్క తప్పిదం నుండి, తన యొక్క పడిపోటు నుండి పేతురు తాను పశ్చాత్తాపడుతూ Cried unto the Lord. ప్రభువునకు మొరపెట్టినాడు. Lord saw him and forgiven. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తను చూచినాడు, క్షమించినాడు. Peter, పేతురు, now I'm going to build you. నేను నిన్ను కట్టుదును. Today you are fallen. ఈ యొక్క దినాన నీవు పడిపోయినావా? You are under the capture of the sin and the world. లోకం యొక్క పాపం యొక్క బంధకంలో నీవు ఉంటావా? Cry unto the Lord. యేసు ప్రభువునకు మొరపెట్టు. Cry unto the Lord. యేసు ప్రభువునకు మొరపెట్టు. He is going to build you again. ఆయన నిన్ను మరలా కడతాడు. Judas Iscariot, యూదా ఇస్కరియోతు, he is also a disciple of the Lord Jesus. తాను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. But he couldn't do that thing. అయితే ఆ యొక్క పని తాను చేయలేకపోతే వచ్చినాడు. What thing? ఏ పని? He never repented. ఎప్పుడు తాను He పశ్చాత్తాపడలేదు. never cried unto the Lord. ప్రభువునకు ఎప్పుడు మొరపెట్టలేదు. Suppose if he had been cried, ఒకవేళ తాను మొరపెట్టినట్లయితే definitely he also may received that forgiveness. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణను తాను But పొందుకోగలిగాడు. he didn't come unto the feet of the Lord. అయితే ప్రభు యొక్క పాదం చేతకు తాను రాలేదు. He has finished with a nasty death. ఎంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో తన యొక్క జీవితాన్ని ముగిస్తూ వచ్చినాడు. For you, the Lord Jesus is waiting like Peter has been called. పేతురుని ఏ రీతిగా పిలువబడుతూ వచ్చినాడు, అదే రీతిగా ప్రభువు నీ కొరకు వేచుంటా ఉన్నాడు. I want to build you. నేను నిన్ను కట్టుదును. I want to build you. నేను నిన్ను కడతాను. Will you come to the Lord? ప్రభు యొద్దకు నీవు వస్తావా? Will you repent? పశ్చాత్తాపడతావా? Come to the Lord. ప్రభు యొద్దకు రా. This is the second commandment for you, young brothers and young sisters. యవన సహోదరు, యవన సహోదరి, దేవుడు నీకు ఇచ్చేటువంటి రెండవ ఆజ్ఞ ఇది. Love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. How you must love? ఏ రీతిగా నీవు ప్రేమించాలి? Like a Peter, you must love now truly. పేతురు వలె నిజంగా ఖచ్చితంగా నీవు ప్రేమించాలి. He loved truly, and the Lord has started building him. దేవుడు పేతురు ఆయన్ను ఖచ్చితంగా నిజంగా ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన్ను కడుతూ వచ్చినాడు. Come back. తిరిగిరా. Come back unto the Lord. ప్రభు యొద్దకు తిరిగిరా. Secondly, రెండోదిగా what is there in Deuteronomy chapter 11 verse 22? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటా ఉన్నది?
Love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, Walk in his ways. ఆయన మార్గములన్నిటిలో నడుచు. The second thing in your young life, రెండవ సంగతి యొక్క యవ్వన జీవితంలో you must walk with Lord. దేవునితో పాటు నీవు నడవాలి. You must walk with the Lord. దేవునితో పాటు నీవు నడవాలి. Don't make the Lord Jesus to be back of you and walk. యేసుక్రీస్తు ప్రభువుని నీ వెనుక ఉంచి నడవకు. You must keep the Lord Jesus front in your life. నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క ముందుంచాలి. And walk in his footsteps. ఆయన యొక్క అడుగుజాడల్లో నీవు నడవాలి. Then only your life will be blessed. అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితం You ఆశీర్వదింపబడుతుంది. will prosper in your life. అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో నీవు అభివృద్ధి చూడగలవు. Don't allow the Lord Jesus to walk behind you. నీ వెనుక నడిచేటట్టు యేసుక్రీస్తు ప్రభువుని చేయకు. Keep always the Lord Jesus in the front. నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎల్లప్పుడూ ముందుంచు. Here one person, a very familiar person, the man of faith. ఇక్కడ మనం ఒక వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వీరుడు వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఉంటా ఉన్నాడు. God himself given a wonderful testimony about him. ఆ తన గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో అద్భుతమైన సాక్ష్యం ఇచ్చి వచ్చాడు. God, not Jesus Christ. దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చి వచ్చినాడు. He gave a testimony about Abraham. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చి వచ్చినాడు. ఏం సాక్ష్యం ఇచ్చామండి? ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? విశ్వాసులకు such a person, అటువంటి వ్యక్తి he has fallen to walk with God. దేవునితో నడుచుట్లో తను తప్పిపోతూ వచ్చినాడు. Genesis chapter 17, ఆదికాండం 17వ అధ్యాయము verse 1. మొదటి వచనము. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. What the word of God says? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉన్నది? Walk before me and be thou perfect. నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. So Abraham was not been perfect. అబ్రహాము పరిపూర్ణుడుగా లేడు. His ways of walking was God was not perfect. తాను దేవునితో నడుచుట్లో తాను సంపూర్ణంగా పరిపూర్ణుడుగా లేడు. He was fallen. తాను పడిపోయినాడు. In Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయంలో, go home, if you just show the verses it will take time. మీకు వచనాలు చూపించినట్టయితే ఎక్కువ సమయం అవుతుంది. In chapter 12, 12వ అధ్యాయంలో when the famine came, ఆ కరువు వచ్చినప్పుడు Abraham ran away from God and went to Egypt. దేవుని ఎదుట తాను పారిపోయి ఐగుప్తులకు పారిపోతూ వచ్చినాడు. The man who is a faithful left everything and followed God. దేవుని నమ్మకముగా దేవుని వెంబడించినటువంటి వ్యక్తి, Who left everything. సమస్తం విడిచిపెట్టినాడు. Such a man, అటువంటి వ్యక్తి, in chapter 12, God appeared unto him. 12వ అధ్యాయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమవుతూ He వచ్చినాడు. built an altar unto God. దేవునికి తాను బలిపీఠం కడుతూ వచ్చినాడు. But famine has come. ఆ కరువు వచ్చినప్పుడు He ran away from that place. ఆ యొక్క స్థలం నుండి తాను పారిపోతూ వచ్చినాడు. Where he went? ఎక్కడికి వెళ్ళినాడు? He may have gone some other place. తాను ఎక్కడికైనా వెళ్ళుండవచ్చు. But he went unto the place where God won't want to see him. తాను ఎక్కడైతే కనపడకూడదని దేవుడు అనుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క స్థలానికి వెళ్తూ వచ్చినాడు. Where he went? ఎక్కడికి వెళ్ళినాడు? He went to Egypt. ఐగుప్తులకు వెళ్తూ వచ్చినాడు. God's desire that our children of God may not to be in Egypt. That's the reason he called the children of Israel from the Egypt. దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులో ఉండకూడదని దేవుని యొక్క ఆశ. అందుకొరకే దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి పిలిచి వచ్చినాడు. Abraham, when the famine came, he ran away from God and went to Egypt. అబ్రాహాము ఈ యొక్క కరువు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి ఐగుప్తులకు పారిపోతూ వచ్చినాడు. Today, where are you running? ఈ యొక్క దినాన్ని నువ్వు ఎక్కడికి పారిపోతావు? Where are you running, dear young sister and young brother? ఎవరి సోదరి నీ యొక్క దినాన్ని ఎక్కడికి పారిపోతావు? Are you running to the world? ఈ యొక్క లోకంలోకి పారిపోతావు? Are you running to the lust? ఈ యొక్క లోకాశకు నువ్వు వెళ్ళిపోతావు? This is the message for you. ఈ యొక్క దినాన వర్తమానం నీకు. Such a great man, the father of faith, the runaway from God has been unperfect. ఈ విశ్వాసులకు తండ్రి అటువంటి గొప్ప వ్యక్తి తాను అసంపూర్ణుడుగా ఉంటూ వచ్చినాడు. దేవుడి ఎదుట నుండి పారిపోతూ వచ్చినాడు. God cannot choose any other person leaving Abraham? Is it possible for him or not? అబ్రహామును విడిచిపెట్టి ఇంకెవరినైనా దేవుని ఏర్పరచుకోవచ్చా? దేవునికి అది సాధ్యమా కాదా? చెప్పాలండి. మీ మౌనం ఏం చెప్తుందంటే, అన్న చాలా అయిపోయింది అన్న, ఆపేయండి. Is it possible for God to choose one more Abraham who has left him? అబ్రహాం తను విడిచిపెట్టినప్పుడు వేరే ఒకరిని ఏర్పరచుకుంటే దేవునికి సాధ్యమా కాదా? Sorry. When you and I also be run away to the world, is it possible to choose some other person like you and me? నేను కూడా మనం దేవుని విడిచిపెట్టి లోకంలో పారిపోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టి వేరే ఒకరిని ఏర్పరచుకుంటే సాధ్యమే కదా? He never leaves us, never forsakes us. అయితే దేవుడు నిన్నెన్నడూ విడివాడు, ఎన్నడూ ఎడబాయడు. That is the true love of the Almighty God. That is the true love of the Lord Jesus. అది సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. Abraham run away. అబ్రహాం పారిపోయినాడు. Lord went back of him. వెతుక్కుంటూ దేవుడు తనని వెతుక్కుంటూ వెళ్ళినాడు. He went back of Abraham. అబ్రహాం వెనకాల వెళ్తూ వచ్చినాడు. Abraham, అబ్రహామా, I'm an Almighty God. నేను సర్వశక్తి గల దేవుడును, నా దగ్గర.
I came to visit you. నిన్ను దర్శించడానికి నేను వచ్చినాను. What a wonderful love. ఎంత అద్భుతమైన ప్రేమ, What a wonderful concern. ఎంత అద్భుతమైనటువంటి పట్టింపు. He came to Abraham and said, Abraham, అబ్రహాం నాకు చెప్పినాడు, I need you. నీవు నాకు కావాలి, You are very important unto me. నీవు నాకు ఎంత ప్రాముఖ్యమైన వాడు. Come back, Abraham. తిరిగి నా ఎద్దకు రా అబ్రామా. Come back, Abraham. అబ్రామా నా ఎద్దకు తిరిగి రా. If you walk with me, ఇక నీవు నాతో నడిచినట్టయితే you will be నీవు perfect. నీవు నిందారహితుడు. You will be perfect when you walk with me. నీవు నాతో నడిచినట్టయితే నీవు సంపూర్ణంగా ఉంటావు. And Abraham learned to come back and to walk with God. అబ్రహాము తాను తిరిగి వచ్చి దేవునితో నడుచుట తాను నేర్చుకుంటూ వచ్చినాడు. Today you also must come back from your fallen condition. ఈ యొక్క దినాన్ని నీవు కూడా నీ యొక్క పడిపోయిన స్థితిలో నుండి తిరిగి వెనుకకు రావాలి. Wherever you have been fallen, నువ్వు ఎక్కడ పడిపోయినప్పటికీ, wherever you have been run away, ఎక్కడికి నువ్వు పరిగెత్తుకుపోయినప్పటికీ, took a wrong step in your life, నీ యొక్క జీవితంలో తప్పుడు అడుగు వేసినప్పటికీ God is calling you. ప్రభువు నిన్ను పిలుస్తా ఉన్నాడు. God is want you. దేవుడికి నీవు కావాలి, He is calling you. Come back. నీవు తిరిగి రాని ప్రభు పిలుస్తా ఉన్నాడు. He called Abraham, తాను ప్రభు దేవుని అబ్రహామును పిలిచినాడు దేవుడు. and he is calling you. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. If you walk with him, నీవు ఆయనతో పాటు నడిచినట్టయితే you will be perfect. నీవు నిందారహితుడు, నీవు సంపూర్ణంగా నీవు ఉంటావు. When Abraham learned to walk with Abraham learned to walk with God. దేవునితో నడిచినది అబ్రహాం నేర్చుకుంటూ వచ్చినాడు, తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్నాడు. And God made a covenant. అప్పుడు దేవుడు తనకి వాగ్దానం చేసి వచ్చినాడు. God made a covenant with Abraham. Till today, you and I also claim that covenant. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసి వచ్చినాడు. ఆ యొక్క నిబంధన నేటి దినాన్ని నేను కూడా వాటిని చేపడతాం. He made a 7 covenant with Abraham. అబ్రహాంతో 7 నిబంధనలు చేసి వచ్చినాడు. And that covenant till today it stands. ఆ యొక్క నిబంధన నేటి వరకు కూడా అది నిలిచుంటా ఉన్నది. If you come back in your fallen condition, నీ యొక్క పడిపోయిన స్థితిలో నీవు వెనక తిరిగి వచ్చినట్టయితే, if first thing you will be perfect by the Lord. దేవుని చేత నీవు సంపూర్ణుడిగా నిందారహితుడిగా నీవు చూస్తావు. Secondly, రెండోదిగా God will make a covenant with you. దేవుడు నీతో నిబంధన చేస్తాడు. And that covenant, ఆ యొక్క నిబంధన what type of covenant it is? ఎటువంటి నిబంధన అది? It is an everlasting covenant. అది నిత్య నిబంధన. It will never vanish away. It will never go away. అది ఎప్పుడు అది కనపడకుండా పోయేది కాదు. It stands forever. అది నిత్యం నిలిచినది. The God who had made a covenant with Abraham can make a covenant with you and me also. అబ్రహాంతో నిబంధన చేసినటువంటి దేవుడు నీతో నాతో కూడా నిబంధన చేయగలడు. Thirdly, మూడవదిగా Deuteronomy chapter 11 verse 22. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనము. What is the third thing? Third commandment. మూడో ఆజ్ఞ దేవుడు అక్కడ ఇచ్చినటువంటిది. Love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయన మార్గం అన్నిటిలో నడుచు, ఆయనను హత్తుకొని, cleave unto him. ఆయనను హత్తుకొని, You want to cleave unto the Lord in your young life. నీ యొక్క యవ్వన జీవితంలో నీవు ప్రభువును హత్తుకొని ఉండాలి. When did Ruth cleave unto Naomi? నయోమిని ఎప్పుడు హత్తుకొని ఉంది రూతు? సిస్టర్లు చెప్పాలి, సహోదరులు చెప్పాలి. నువ్వు గిఫ్ట్ ఇవ్వవు కదన్నా, నీకేం చెప్పాలి? దేవుడు ఇస్తాడు. God will give eternal gift. దేవుడు నిత్యమైన బహుమానం నీకు ఇస్తాడు. When did Ruth could cleave Naomi? ఎప్పుడు రూతు నహోమిని హత్తుకోగలుగుతూ వచ్చినది? Okay, time is running fast. సమయం అయిపోతా ఉన్నది. When she was empty. ఎప్పుడైతే తాను రిక్తురాలుగా ఉంటా ఉన్నది నయోమి, అప్పుడు హత్తుకుంటూ వచ్చినది. Naomi became empty. నహోమి రిక్తురాలుగా అయిపోతూ వచ్చినది. Naomi became a bitterness. నయోమి తన యొక్క జీవితం చేదైపోతూ వచ్చినది. In that moment Ruth cleaved unto the Naomi. ఆ యొక్క సమయం రూతు నయోమిని హత్తుకుంటూ వచ్చినది. That means he's never expected anything. దాని అర్థము తాను ఎప్పుడు ఏది ఆశించలేదు. Attama, you are very important to me more than anything. నీవు దేనికైనా నీవు నాకెంతో ప్రాముఖ్యమని తాను హత్తుకుంటూ వచ్చినది. ఇప్పుడు ఈ దినాల్లో అత్తమ్మ నువ్వు ఎప్పుడు బయటికి పోతావు, మేము బాగా కదా. Many, I don't know, many of all the women are same. Attama and what you say is daughter in law in Telugu? Kodal. ఎక్కడ చూసినా విశ్వాసంలో కూడా వీళ్ళు ఇద్దరికే కదా. సో బట్ దిస్ నహోమి, అయితే ఈ రూత్ loved unconditionally as her అత్తమ్మ. బేషరతుగా తన యొక్క అత్తను ప్రేమిస్తూ వచ్చినది. What a wonderful compassion towards them. ఎంత జాలి, ఎంత దయ చూపిస్తూ వచ్చినది. Today, ఈ దినాన whom you are cleaving, ఎవరు నీవు హత్తుకుని ఉంటావు? నువ్వు ఇస్తేనే నేను ప్రేమిస్తా ప్రభువా. ప్రభువా నీవు ఏదైనా ఇస్తేనే నేను ప్రేమిస్తాను. No, we are not supposed to ask like this. ఆ రీతిగా మనం ఉండకూడదు. We must love the Lord unconditionally. బేషరతుగా మనం దేవుని ప్రేమించాలి. That's the reason. అందునిమిత్తమే Ruth has come, Jesus has come in the genealogy of the Jesus.
ఆ యొక్క రూతు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలో చేర్చబడుతున్నది. What a wonderful generation it is. ఎంత అద్భుతమైనటువంటి వంశావళి. Ruth never expected anything from her mother-in-law. తన యొక్క అత్త నుండి రూతు ఎప్పుడు ఏది ఆశించలేదు. She's cleave unto her. తన్ను హత్తుకుంటూ వచ్చినది. Today, ఈ దినాన young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, whom do you cleave in this young age? నీ యొక్క యవన జీవితంలో యవన వయసులో ఎవరు నీవు హత్తుకుని ఉంటావు? The loving Lord Jesus very near unto you. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమ కలిగిన ప్రభువు ఎంతో సమీపంగా He ఉంటాడు. want to cleave you. ఆయన నిన్ను హత్తుకోవాలనుకుంటా Will ఉన్నాడు. you allow the Lord to cleave you? ప్రభువు నీవు హత్తుకోవాలని ఆయన అనుమతిస్తావా? Will you go unto the Lord and cleave unto him? ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన నీవు హత్తుకుంటావా? The prodigal son father. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి, Son was run away. కుమారుడు పారిపోతూ వచ్చినాడు. Lost the name of his father. తన యొక్క తండ్రి యొక్క పేరుని చెడగొడుతూ వచ్చినాడు. He was been in the midst of the swan. పందుల మధ్యలో తను ఉంటూ వచ్చినాడు. He used to eat the husk of the swan. పందుల పొట్టు తింటూ వచ్చినాడు. Such a dangerous prodigal son. అటువంటి అపాయకరమైనటువంటి ఆ యొక్క తప్పైన When he కుమారుడు returned unto the father, తన తండ్రి యొక్క తిరిగి వచ్చినప్పుడు father ran and cleaved unto his son. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి తాను కుమారుని హత్తుకుంటూ వచ్చినాడు. That is the love of the father. అది తండ్రి యొక్క ప్రేమ. That is the true love. అది నిజమైన ప్రేమ. That loving Lord Jesus. ప్రేమ గల యేసుక్రీస్తు In ప్రభువు your young life, నీ యొక్క యవ్వన you జీవితంలో may be like a prodigal son. నీవు తప్పిపోయిన కుమారుడు వలె You may be ఉండవచ్చు. in the midst of the world. నీ యొక్క లోకం మధ్యలో You are in ఉండవచ్చు. the midst of the lust. నీవు లోకాశల మధ్యలో ఉండవచ్చు. Like a prodigal son, get up from that place. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె నీవు ఉన్న స్థలంలో నుండి పైకి లే. Father want to hug you. తండ్రి నిన్ను He's కౌగలించుకోవాలనుకుంటా waiting for you. ఆయన నీ కొరకు వేచి ఉంటా ఉన్నాడు. Stretching his hand towards you. ఆయన నీ వైపు తన యొక్క హస్తాలను చాచిస్తా ఉన్నాడు. Like a prodigal son, can you take a decision and rise from your sinful life? నీ యొక్క పాప స్థితిలో నుండి తప్పిపోయిన కుమారుడు వలె తీర్మానం తీసుకుని లేస్తావా? I must go. నేను వెళ్ళాలి. I must go to my father. నేను నా యొక్క తండ్రి ఎద్దకు వెళ్ళాలి. Oh, my father, whether he accept me or not. నా యొక్క తండ్రి నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా But I will go. నేను వెళ్తాను. What a wonderful decision it is. ఎంత అద్భుతమైన తీర్మానం అది. Young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, your father is waiting for you. తండ్రి నీ కొరకు వేచి ఉంటా ఉన్నాడు. Which father it is? ఏ తండ్రి? It is an everlasting father. నిత్యుడగు తండ్రి. It is an everlasting. నిత్యుడగు తండ్రి. He is a father, everlasting father for you now and also in the kingdom of God. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో కూడా నిత్యమైనటువంటి తండ్రి ఆయన. He is waiting for you. ఆయన నీ కొరకు వేచి ఉంటా Will ఉన్నాడు. you come to him? ఆయన ఎద్దకు వస్తావా? If you come, నీవు వచ్చినట్టయితే he will accept you. ఆయన నిన్ను He అంగీకరిస్తాడు. will never throw you out. ఆయన నిన్ను ఎప్పుడు బయట పారవేయడు. Maybe your parents may throw you. నీ యొక్క తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని బయట పారవేయచ్చేమో. Your friends may reject you. నీ యొక్క స్నేహితులు మిమ్మల్ని వదలుకోవచ్చేమో. Your relation may reject you. నీ యొక్క బంధువులు మిమ్మల్ని తిరగచ్చు. But God's love, Jesus' love will never reject you. అయితే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ నిన్ను ఎప్పుడు తిరస్కరించదు. Will you come back unto the Lord? ప్రభు యొద్దకు నీ తిరిగి వస్తావా? Lord, ప్రభువా, I want you. నీవు నాకు కావాలి. I want to follow the commandments. నీ యొక్క ఆజ్ఞలు నేను అనుసరించాలి. I will fear God from today onward. ఈ దినాన్ని నుండి నేను దేవుడికి భయపడతాను. Oh Lord, I will protect my body. ప్రభువా, నా యొక్క శరీరాన్ని నేను కాపాడుకుంటాను. Like Daniel, I will never pollute my body. దాని వల్ల ఎప్పుడు కూడా నా యొక్క శరీరాన్ని నేను ఎప్పుడు అప్రతిపరచుకున్నాను. I will live holy for you. నేను నీ కొరకై పరిశుద్ధంగా జీవిస్తాను. When this holiness will have in our life, ఈ యొక్క పరిశుద్ధత మనకి జీవితంలో ఎప్పుడు ఉంటుంది? when you have the fear of God. ఎప్పుడైతే దేవుని యొక్క భయం మనలో ఉంటుందో, When you have the fear of God, మన యొక్క జీవితంలో దేవుని యొక్క భయం ఉన్నప్పుడు you will give preeminence unto God. దేవునికి మొదటి ప్రాధాన్యతను మనం ఇస్తాం. Second commandment. రెండో ఆజ్ఞ. What is the second commandment? రెండో ఆజ్ఞ ఏమిటి? Love the Lord. దేవుని ప్రేమించు. Who is this God? ఈ యొక్క దేవుడు ఎవరు? Your God. నీ దేవుడు. Love the Lord, your God. నీ దేవుడిని దైన యెహోవాను ప్రేమించు. How do you love? ఏ రీతిగా నీవు ప్రేమిస్తావు? Are you loving more than yourself? నీకంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు. అబ్రహాము loved him in the beginning. ఆరంభంలో చూసినట్టయితే దేవుని ప్రేమించినాడు. He left everything and followed. తనకు కలిగినంత విడిచిపెట్టి ప్రభువుని దేవుని వెంబడించినాడు. The day had come, famine has come, he left over. ఒక దినం వచ్చింది, కరువు వచ్చింది, ప్రభువును విడిచిపెట్టినాడు. పేతురు loved him. ఆయన ప్రేమించినాడు. I can give my life for you, Lord. చెప్తూ వచ్చినాడు, నీ కొరకే నా యొక్క ప్రాణమైనా ఇస్తాను. All may deny you, but I cannot deny you. ఎవరైనా కానీ నిన్ను కాదని విడిచిపెట్టవచ్చు, కానీ నేనైతే నిన్ను విడిచిపెట్టనన్నాడు. In you I have seen there is an eternal life.
నాకు తెలుసు నీ యందు నిత్య జీవము కలిగి నీవు నిత్య జీవ మాటలు కలిగిన వాడు అని చెప్తూ వచ్చినాడు. Such a man run away from God. అటువంటి వ్యక్తి దేవుని ఎదురు పారిపోయినాడు. But he repented and came. Lord has given one more opportunity. అయితే తను పశ్చాత్తాపడి ప్రభు ఎదురుకు వచ్చినప్పుడు ప్రభు మరి యొక్క అవకాశం ఇస్తూ వచ్చినాడు. In God's side, every person have the second opportunity. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తికి రెండవ అవకాశం ఉంటా ఉన్నది. Samson fallen into the sin. సంసోను పాపంలో పడిపోయినాడు. When you are tied up in the pillar, ఆ యొక్క స్తంభంలో మధ్య తను కట్టబడినప్పుడు what he said? ఏమంటున్నాడు? Lord, remember me. దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. చేసిండా లేదా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? That's the second opportunity. అది రెండవ అవకాశము. Jonah యోనా has fallen into the deepest of the sea. ఆ యొక్క సముద్రము అడుగు భాగంలో తాను పడవేయబడుతూ From వచ్చినాడు. the deepest of the sea he prayed. తాను అగాధం నుండి ప్రార్థిస్తూ వచ్చినాడు. Lord heard his prayer. దేవుడు తన ప్రార్థన ఆలకించినాడు. The deepest person where was now? ఆ యొక్క అగాధంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉంటా ఉన్నాడు? చాప కడుపులోంచి where was he? Was in the seashore. తాను సముద్రపు ధరిన ఒడ్డున ఉంటా ఉన్నాడు. Second opportunity. రెండవ అవకాశము. For you also there is a second opportunity for you today. ఈ యొక్క దినాన నీకు కూడా ప్రభు రెండవ అవకాశం ఇస్తా ఉన్నాడు. Don't go without availing this opportunity. ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయి ఈ యొక్క స్థలాన్ని విడిచి వెళ్ళకు. Like Peter, like Peter వలె. Abraham, come back. అబ్రహాం వలె వెనక్కి తిరిగిరా. Lord, I love you. ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను. If you come back, నీవు తిరిగి వచ్చినట్టయితే he will build you. ఆయన నిన్ను కడతాడు. He will provide every need of your life. నీ యొక్క జీవితంలో నీవు కలిగిన ప్రతి అవసరం అక్కడ ఆయన నీకు తీరుస్తాడు. You must be in the palm of his hand. నీవు ఆయన యొక్క అరచేతుల్లో నీవు ఉండాలి. When this clay in the potter's hand, ఈ యొక్క కుమ్మరి యొక్క చేతిలో ఈ యొక్క జీవితం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిగా పాత్ర ఆయనకి ఏం ఇష్టమో ఆయనకి ఏం కావాలనో అదే చేస్తాడు. ఆయనకి ఏమి ఇష్టమో ఏ పాత్ర ఇష్టమో ఆ రీతిగా ఆయన చేస్తాడు. All these days you are away from the hand of the potter. ఈ యొక్క దినాలన్నిటిలో ఆ యొక్క శిల్పకారుని యొక్క చేతిలో నీవు లేకుండా ఉన్నావు. Today come into the potter's hand. ఆ యొక్క కుమ్మరి యొక్క చేతిలోనికి ఈ దినాన్ని రా. If you come, నీవు వచ్చినట్టయితే your life will be builded through him. ఆయన ద్వారా నీ యొక్క జీవితం కట్టబడుతుంది. When he builds you, ఆయన నిన్ను కట్టినప్పుడు nobody can stop. ఎవరు కూడా దాన్ని ఆపివేయలేరు. When he blesses you, ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు nobody can stop. ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. So God wants you to be in his hand. ఆయన యొక్క చేతిలో నీవు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. Where are you today? ఈ యొక్క దినాన్ని నీవు ఎక్కడ Are you ఉంటావు? loving the world? ఈ యొక్క లోకాన్ని ప్రేమిస్తున్నావా లేక దేవుని ప్రేమిస్తా ఉన్నావా? May the Lord help you to come in the palm of the hand. దేవుని యొక్క హస్తాల్లోకి వచ్చేలాగా ప్రభు నీకు సహాయం చేయను గాక. A few words we will about the Christmas. A little word we will share and we'll close. క్రిస్మస్ గురించి కొద్ది మాటలు మీతో పంచుకుని ముగించుకుంటాం. Luke chapter 2, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము verse 7. 7వ వచనము. Last portion you can read. We can. చివరి భాగం చదవచ్చు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి. Challenge. There was no room. Only we will meditate. Only this one word. ఈ యొక్క మాటను వారికి స్థలము లేనందున. Who is he? ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడు. కుమారుడు. ఎవరికి సత్రం లేదు? ఎవరికి స్థలం లేదు? Matthew chapter 8, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము verse 20. 20వ వచనము. అందుకు యేసు కుక్కలకు బలియలను ఆకాశ పక్షులకు నివాసం కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలం లేదని చాలు అతనితో చెప్పాను. మనుష్య కుమారునికి తల వాల్చుటకు స్థలం ఎక్కడ కూడా స్థలం లేదు. There was no room in that inn house, and in Matthew chapter 8 verse 20 there is no place to lay down his head. Then where Jesus have a place to lay down? మనం చూసినట్టయితే సత్రంలో తను పరుండ పెట్టడానికి స్థలం లేదు. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే తాను పరుండడానికి ఎక్కడ స్థలం లేదు. తాను ఎక్కడ ఉంటాడు? He want to born in your heart. తాను నీ యొక్క హృదయంలో జన్మించాలని కోరుతా Because ఉన్నాడు. in the world there is no place. ఎందుకంటే లోకంలో ఆయనకి స్థలం లేదు. There is no place anywhere unto him. ఆయనకు ఎక్కడ కూడా స్థలం లేదు. But there was a place for the man who was being beaten, which is written in Luke chapter 10. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో అది రాయబడుతూ వచ్చినది. కొట్టబడిన వ్యక్తికి స్థలం ఉంటానది. There was a place for him. He kept them in house. అక్కడ చూసినట్టయితే ఆయన్ను సత్రంలో ఇస్తూ వచ్చినారు. And the good Samaritan said,
take care about him. మంచి సామ్రాజ్యుడు చెప్తా ఉన్నాడు, వీడిని గురించి నువ్వు జాగ్రత్త వహించు, I will come again. నేను మరలా వస్తాను. So that person had a place, but the Son of God didn't have a place. ఆ యొక్క వ్యక్తికి స్థలం ఉంటా ఉన్నది కానీ దేవుని యొక్క కుమారునికి స్థలం లేదు. Will you give a place in your heart? నీ యొక్క హృదయంలో ఆయనకు You want to be born in your heart. ఆయన నీ యొక్క హృదయంలో జన్మించాలని కోరుతా When ఉన్నాడు. you born in your heart, ఆయన నీ యొక్క హృదయంలో జన్మించినప్పుడు what is going to happen? ఏం జరుగుతుంది? What is going to happen? ఏం జరుగుతుంది? What do you, there is a, nowadays in our fellowship also they will put that on song. నేను ఒక ప్రీ క్రిస్మస్ పోయినానండి మీటింగ్, ఈ పాట సందడి సాంగ్, ఏమో సందడి పాట. సందడి మీన్స్ వాట్ నాకు తెలియదండి. ప్లీజ్, సన్నది అంటే ఏంటి? అరే చెప్పండి. I don't know, truly I'm telling, I don't know what is the meaning of sandadi. ఆ యొక్క సందడి అంటే ఏంటో నాకు తెలియదు. Chilled. Okay. Joyful. Okay. So when Jesus comes in our life, యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడు, when he born in our life, మన యొక్క జీవితంలో ఆయన జన్మించినప్పుడు సందడి ఎప్పుడు? సందడి ఎప్పుడు? 25th డిసెంబరా? 25 డిసెంబర్ నాడా? ఎప్పుడు? నా పాపములు క్షమించినప్పుడే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు డైలీ సందడి. మీకు ఎప్పుడు సందడి? 25కైనా? నో. When our sins are being forgiven, మన యొక్క పాపములు క్షమించబడినప్పుడు, when our sins are forgiven, it can be rolled away from our life. మన యొక్క జీవితంలో అంటే అవి దొర్లిపోతాయి. When I was childhood, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు for the chocolate purpose I used to go to Sunday school. చాక్లెట్ ఇస్తారని చెప్పి నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని. That day I learned one song. ఆ యొక్క దినాన్ని నేను పాట నేర్చుకుంటూ వచ్చినాను. I'm sorry, that is in Tamil, not in, I don't know whether in Telugu it is there or not. ఆ తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు కానీ అది తమిళ పాట. So this song says like this. ఈ పాట ఈ రీతిగా ఉంది. My sin rolled and rolled and rolled and rolled away, I am happy. నా యొక్క పాపం దొర్లిపోయాను, నేను ఇప్పుడు సంతోషంగా ఉంటాను. ఉందా పాట? ఆ పాట ఉందా? నా పాపం దొరిలిపోయే, నా పాపం దొరిలిపోయే, నా పాపం దొర్లిపోయే, అది మాయమైన తర్వాత సంతోషం. That is the real Christmas. అదే నిజమైన క్రిస్మస్. That is when we rolled away, we can have eternal life. మనము మన పాపం దొర్లిపోయినప్పుడు మనకు నిత్య జీవం ఉంటా ఉన్నది. Christmas means, క్రిస్మస్ అనగా పండుగ అంటారు కదా. No, it is not a పండుగ. అది పండుగ కాదు. It is a promise festival. అది వాగ్దానపు పండుగ. It is not a పండుగ of cutting cake. కేక్ కట్ చేసేటువంటి పండుగ కాదు అది. It is not a పండుగ of keeping స్టార్లు పెట్టుకునేటువంటి పండుగ కాదు అది. It is not a festival wearing a new cloth. కొత్త బట్టలు కట్టుకునేటువంటి పండుగ కాదు అది. ఎప్పుడు వేసుకోవాలండి కొత్త బట్టలు? అమ్మా అయ్యా నీ పాపం దొరికిపోయినప్పుడు అప్పుడు వేసుకో కొత్త బట్టలు. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. రోల్డ్ అవే, దొర్లిపోవటం. My burden rolled away. నా యొక్క భారం దొర్లిపోయింది. My sin rolled away. నా యొక్క పాపం దొర్లిపోయింది. Jesus is born in my heart. యేసుక్రీస్తు ప్రభువు నా యొక్క హృదయంలో జన్మించినాడు. Yeah, when he has born in my life, ఆయన నా యొక్క జీవితంలో జన్మించినప్పుడు, in your life, నీ యొక్క జీవితంలో జన్మించినప్పుడు, every day is a పండుగ. ప్రతి దినం మనకు పండగే. In this verse, ఈ యొక్క వచనంలో this called as a festival of promise. ఇది వాగ్దాన పండుగ అని రాయబడుతున్నది. So what are the 4 promises? ఆ యొక్క 4 వాగ్దానాలు ఏమిటి? I just give outline and will finish. వాటి క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. The first promise, మొదటి వాగ్దానము, fear not. భయపడకు. Today ఈ దినాన in this world, ఈ యొక్క లోకంలో what for they fear? దేని కొరకు వారు భయపడతారు? మనుషులు దేని కొరకు భయపడతారు? అది రెండోది భయం. సరే, మరణం ఎట్లా వచ్చింది? వాక్యం ద్వారా. సో రెండో భయం పాపము. ద ఫస్ట్ ఫియర్ ఈస్ ద సిన్. మొదటి భయము పాపము. ద సెకండ్ ఫియర్, రెండో భయము ఇస్ డెత్, మరణము. ఇఫ్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్, చిన్న పిల్లవాడు జన్మించినప్పుడు, you go as a sister, you go and pray for them.
సహోదరిగా వెళ్ళి వారి కొరకు ప్రార్థిస్తాం. పాజిటివ్ మీ బిడ్డ చనిపోతుందమ్మా అంటే రానిస్తారా మళ్ళీ ఒకసారి నిన్ను పేరు పెట్టని కూడా నేను పిలువారు, బర్త్డే కూడా పిలువారు కదా. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు they told, the wise man told, this son is going go through the suffering, this son is going to die. జ్ఞానులు చెప్తూ వచ్చినారు, ఈ యొక్క కుమారుడు శ్రమలో కూడా వెళ్తాడు, ఈ యొక్క కుమారుడు చనిపోతాడు. The wise persons, three of them, they brought the gift. They told them, this person is, they will come, he will suffer for the people of sin. ముగ్గురు జ్ఞానులు వారు బహుమతులు తెచ్చి వచ్చినారు. ఈ యొక్క బాలుడు, ఈ యొక్క వ్యక్తి తాను శ్రమపడి చనిపోతాడు. The first promise is fear not. మొదటి వాగ్దానము భయపడకము. The man who had the fear of sin, పాప భయం ఉన్న వ్యక్తి, he had removed that fear on the cross. శిలువలో ఆ యొక్క పాప భయాన్ని ప్రభువు తీసివేసినాడు. The man who had the fear of death, through his death he removed our death. మరణ భయం కలిగినటువంటి వ్యక్తికి తన మరణం ద్వారా ఆ యొక్క మరణ భయాన్ని ప్రభువు తీసేసి వచ్చినాడు. Secondly, రెండవదిగా what the angel said, దూతలు ఏం చెప్తూ వచ్చినారు? for you there is a good news. మీ కొరకు శుభవర్తమానము. What is that good news? ఆ యొక్క శుభవర్తమానం ఏమిటి? If you ask that widow woman, ఆ యొక్క విధవరాలిని అడిగినట్టయితే, sorry, not widow woman, prostitute woman, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అడిగినట్టయితే, if you ask, she will say that what is the good news in her life. తన యొక్క జీవితంలో ఆ యొక్క శుభవార్త ఏమిటో తాను చెప్తుంది. All have come to stone and kill her. ప్రతి ఒక్కరు తనని రాళ్లతో ఒకటి చంపాలని వచ్చారు. ఎందుకు? Because she is caught up with the sin. ఎందుకంటే తన పాపంలో పట్టబడుతూ వచ్చినది. Jesus said, యేసు ప్రభువు చెప్పారు, if any of you never commit sin, can stone and kill her. మీలో ఎవరైనా పాపం చేయని యెడల మొదట తన మీద రాయి వేసి చంపవచ్చు. Is there anybody stone? ఎవరైనా రాయి వేసినారా? There's one person can stone her. తను రాయి వేయగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు. ఎవరు? Jesus. యేసు ప్రభు. But when Jesus saw this woman, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్త్రీని చూసినప్పుడు, woman, అమ్మా, anybody punished you? ఎవరైనా నీకు శిక్ష విధించినారా? No, master. లేదు ప్రభువా. I also won't punish you. నేను కూడా నిన్ను శిక్షింపను. Go, వెళ్ళు, sin no more. ఇంకా పాపం That చేయకు. is the good news in her life. తన యొక్క జీవితంలో అది మన శుభవార్త. He had never punished. ఆయన ఎప్పుడు కూడా తన్ని శిక్షించలేదు. You and I. నీవు నేను. So sinful woman, like this sinful woman, ఈ యొక్క పాపిష్టి స్త్రీ వలె on the cross, శిలువలో, Father, forgive them, for they know not what they do. ప్రభువా, వారు ఏం చేయించున్నారు, వారు ఎరుగరు గనుక వారిని క్షమించు. He has forgiven our sins. ఆయన మన పాపములను క్షమించినాడు. This is a good news. ఇది శుభవార్త. Thirdly, మూడవది. what is the third one? మూడవది ఏంటి? Savior. రక్షకుడు. He has come, is born into this world to save his people from their sin. Matthew 1:21. మత్తయి రాసిన సువార్త 1:21 తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన యొక్క లోకంలోనికి రక్షించడానికి వచ్చినాడు. He came to deliver us from the dangerous punishment. ఆ యొక్క అపాయకరమైనటువంటి శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయన యొక్క లోకంలోకి వచ్చినాడు. Lastly, చివరగా, my peace, he says about the fourthly, peace I into the whole world. ఆయన చెప్తూ వచ్చినాడు, నాలుగవదిగా లోకమంతటికి సమాధానము. Angel said, peace into the all. వారు చెప్తూ వచ్చినారు, దేవదూతలు, సమృద్ధి అయినటువంటి సమాధానము. What type of peace it is? అది ఎటువంటి సమాధానము? It's everlasting peace. అది నిత్యమైనటువంటి సమాధానము. It's 4 promises. ఈ యొక్క 4 వాగ్దానాలు. It's a festival to everyone. అది ప్రతి ఒక్కరికి పండుగ. ఇది it is my promise. It's for me a festival. ఈ యొక్క వాగ్దానాలు నా కొరకు, ఇది నాకు పండుగ. Not wearing a dress of the festival. ఆ యొక్క పండుగ దినాన కొత్త బట్టలు వేసుకుంటా కాదు. Not the cutting of cake of the festival. ఆ యొక్క కేక్ ని కట్ చేసేటువంటిది కాదు. Eating biryani is not a festival. ఆ యొక్క బిర్యానీ తింటా కాదు పండుగ. The 4 promises has been a festival for me. ఆ యొక్క 4 వాగ్దానాలు నాకు పండుగ. Beloved, ప్రియులారా, do you have this Jesus born in your heart? ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క హృదయంలో జన్మించినాడా? This 4 thing has been occurred in your heart. ఈ యొక్క 4 సంగతులు నీ యొక్క హృదయంలో జరుగుతొచ్చినాయా? You can celebrate every day the real Christmas. ఆ యొక్క నిజమైన క్రిస్మస్ అప్పుడు నీవు ప్రతిదినం నువ్వు జరుపుకోవచ్చు. If you never invited this Jesus in your heart, ఎప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క హృదయంలోనికి స్వీకరించుకున్నా ఉన్నట్టు, always is outside. ఎల్లప్పుడూ ఆయన బయట ఉంటా ఉన్నాడు. Today is knocking of your door of your heart. ఈ యొక్క దినాన ఆయన నీ యొక్క హృదయ తలుపు తట్టుచున్నాడు. My son, my daughter, open your heart. I want to born in you. నా కుమారుడు, నా కుమార్తె, నీలో నేను ఈ యొక్క దినాన్ని జన్మించాలనుకుంటున్నాను. If you allow him, ఒకవేళ ఆయన నీవు అనుమతించినట్టయితే, if he comes in your heart, ఆయన నీ యొక్క హృదయంలోకి వచ్చినట్టయితే, the first thing, the fear of sin and fear of death will vanish away. పాప భయము, మరణ భయము నీ యొక్క జీవితంలో నుండి అది మాయమైపోతుంది. And second
thing is you have a good news. రెండవది నువ్వు శుభవార్త కలిగి ఉంటావు. Your sins have been forgiven. నీ పాపములు క్షమింపబడినవి. Third promise. మూడవ వాగ్దానము. What's the third promise? మూడవ వాగ్దానం. Redeemer. రక్షకుడు, విమోచకుడు. He is going to save you. ఆయన నిన్ను రక్షిస్తాడు. Fourthly, నాలుగవదిగా he is want to give a peace. ఆయన నీకు సమాధానం ఇవ్వగోరుతా ఉన్నాడు. You may be restless in your life. నీ యొక్క జీవితంలో విశ్రాంతి లేకుండా ఉంటాను. Because Jesus is not born in you. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నీలో ఇంకా జన్మించలేదు. There is no peace in you. తద్వారా నీ యొక్క జీవితంలో సమాధానం లేనివాడుగా ఉంటావు. You allow the Lord Jesus to come into your heart. యేసుక్రీస్తు ప్రభువు నీ యొక్క హృదయంలోనికి నీవు స్వీకరించినప్పుడు then you can celebrate every day Christmas in your life. నీ యొక్క జీవితంలో ప్రతి దినము నీవు క్రిస్మస్ ను నువ్వు ఆచరించగలవు. And Jesus said, I am going to come again. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినారు, నేను మరలా రానై ఉంటాను. No one in this world said this word. ఈ యొక్క లోకంలో ఈ యొక్క మాట ఎవరూ చెప్పలేదు. No one has said. ఎవరు చెప్పలేదు. They have come, stayed, history is finished. వారు వచ్చినారు, జీవించినారు, వారి యొక్క కథ ముగిసిపోయింది. But Jesus, అయితే యేసుక్రీస్తు he ప్రభువు has been over there. ఆయన ఉంటూ వచ్చినాడు. He had done this fourth thing. ఈ యొక్క 4 సంగతులు చేసినాడు. And he has died for you on the cross. నీ కొరకై శిలువలో మరణించినాడు. Laid down his life on the cross. ఆయన యొక్క ప్రాణమును శిలువలో అర్పిస్తూ వచ్చినాడు. If you allow the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించినట్లయితే he will born in your heart. ఆయన నీ యొక్క హృదయంలో జన్మిస్తాడు. When you celebrate this Christmas, ఈ యొక్క క్రిస్మస్ నువ్వు ఆచరించినప్పుడు, when Jesus come in the mid-air, యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోకి you will వచ్చినప్పుడు caught up in the mid-air. నువ్వు ఆకాశ మండలంలోనికి నువ్వు ఎత్తబడతావు. అక్కడ మరి ఒక విందు. ఏం విందు అది? పెళ్లి కుమారుని విందు. So we are going to celebrate the real Christmas in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో నిజమైనటువంటి క్రిస్మస్ ను మనం ఆచరిస్తాం. Do you want to celebrate the new Christmas? ఆ యొక్క నూతనమైనటువంటి క్రిస్మస్ నువ్వు ఆచరించాలని కోరుతావు. Allow the Lord Jesus to come into your heart. యేసుక్రీస్తు ప్రభువు నీ యొక్క హృదయంలోనికి రావడానికి నువ్వు అనుమతించు. We'll pray. మనం ప్రార్థించుకుంటాం. దయచేసి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల రక్షకుడు ఈ దినాన్న మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే ఈ సమయం ఇచ్చాడు అనే సంగతిని మర్చిపోవద్దు. ఒక సత్యం ఏంటి అంటే, మనము అంగీకరిస్తేనే దేవుడు మనలో కార్యం చేస్తాడు. దేవుడు మనకు స్వీయ నిర్ణయ శక్తి ఇచ్చాడు. హృదయమైన తలుపునొద్ద నుండి తట్టుచాడు తప్ప పగలగొట్టుకుని రాలేడు ఆయన. ఆయన స్వరం విని నువ్వు తీయాల్సిందే. సహోదరుడా, సహోదరి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారు? నీతి నిమిత్తముగా విధేయతకే గాని లేదా చావు నిమిత్తముగా పాపమునికే గాని దేనికి మీరు విధేయులవుతారో లేదా దాసులు అవుతారో దానికే మీ జీవితం అంకితం అవుతుంది. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఇది చేయండి, అది చేయండి అంటే మనం ఏం చేయలేము. కానీ యేసు ప్రభువారి జననానికి కారకుడైన పరిశుద్ధాత్ముడు, ఆయన పరిచర్య ఆరంభంలో ఆయన అభిషేకించిన పరిశుద్ధాత్ముడు, ఆయన పరిచర్య అంతట్లో ఆయనకు తోడేండి నడిపించిన పరిశుద్ధాత్ముడు, హెబ్రీ 9:14 సిలువకు అప్పగించుకున్నట్టుకు సహాయం చేయడని అనిత్యుడకు ఆత్మే, ఆ పరిశుద్ధాత్ముడే పునరుద్ధానంలో కూడా రోమా 8:12 పునరుద్ధానానికి కారణమైన ఆ ఆత్మే, ఆ పరిశుద్ధాత్ముడే నువ్వు ఏదైనా చేయడానికి నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు ఇష్టపడాలి. గతమును గూర్చి బాధపడి నువ్వేం చేయలేవు. ప్రస్తుతము నువ్వు వెళుతున్నటువంటి నష్టాలను నువ్వు జయించలేవు, శోధనలు జయించలేవు దేవుని సహాయం లేకుండా. నీలో నశించిన సంతోష సమాధానాలు, దేవునితో ఐక్యత, ఈ లోకంలో కూడా పొందిన ప్రతి నష్టంలో నుంచి నిన్ను రక్షించడం కొరకే మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు.
ఒకవేళ రక్షించబడినప్పటికీ సంసోను వలె, యోనా వలె, అబ్రహాం వలె, ఇంకా మరి పేతురు వలె ఒకవేళ తప్పిపోయినా కూడా దేవుని దీర్ఘశాంతం గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడా, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయనని ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అన్కండిషనల్ లవ్. ఇదో శరీరాకర్షణ బట్టి కలిగే, లేదంటే అన్నదమ్ములు స్నేహితుల మధ్య ఉండే, లేదంటే తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ కాదు ఇది. తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమ కాదు ఇది. అగాపే ప్రేమ, దేవుడు తన ప్రజలను ప్రేమించే ప్రేమ. ఇది నిస్వార్థమైంది, షరతులు లేనిది. కాబట్టి ఒకటే, జ్ఞానులు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఆయన దేవుడిని గుర్తించి సాగిలపడ్డారు. బహుశా ఈ దినాన నువ్వు దేవునికి ఎంతో దూరంలో ఉండొచ్చు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ఇదే సమయము. దయచేసి ప్రేమతో దేవుని ప్రతినిధిగా బతిమలాడుతున్నాం. ఆయన వైపు చూడు. పరిశుద్ధాత్ముడే దహించు అగ్నిగా నీలో ఉన్న దోషమును యెషయా 4:4 ప్రకారముగా కడిగి వేస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. నిజంగా దేవుని యొక్క స్వరూపము ఆదికాండ 1వ అధ్యాయంలోనే చేశాడు. ఆ విధంగా చేశాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున తిరిగి స్వరూపమును సొగసైనను లేక నీ కొరకు వికారుడైన యేసు ప్రభువారు ఆ స్వరూపాన్ని నీకు తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ హృదయంలో స్థానం కోరుతున్నాడు. అది నువ్వు అనుమతిస్తేనే. కాబట్టి ఆ రక్షకుని చేర్చుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడా, సర్వలోకమును ఎంతో ప్రేమించిన ప్రేమామూర్తి, ఎవరు నశింపవలదని కోరుకున్న దేవా, అందరి రక్షణ కొరకై మీ కుమారుని ఇవ్వడానికి వెనుక తీయక అందరి కొరకు అప్పగించారు సిలువలో. మేము ఇంకను పాపులమై ఉండగా నా పని జరుగుతూ వచ్చింది. ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతారో, అనగా ఆయనను ప్రభువని, ఆయన సజీవుడని ఎవరైతే ఎంచుతారో రోమా 10:9 ప్రకారంగా రక్షించబడతారని చెప్పినందుకు వందనాలు. అవును, ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు రక్తము ఒక పాపికి అవసరం. ఎందుకంటే యేసు రక్తమే పరిశుద్ధ రక్తం. ఆ రక్తమే ఒక పాపిని పరిశుద్ధునిగా చేయగలదు. అందుకనే తన మహిమను విడిచి రిక్తునిగా, మానవునిగా, రక్త మాంసములలో పాలివాడై ఆ కార్యం చేయడానికి ప్రభువారు తగ్గించుకున్నారు. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ కుమారుని ద్వారా ఇప్పుడు విమోచనము, ఆ కుమారుని ద్వారా ఇప్పుడు మాకు సమకూర్పు. కాబట్టి తండ్రి మీకు స్తోత్రములు. ఆయనతో పాటు సమస్తమును కూడా ఎందుకు అనుగ్రహించడం రాయబడింది. మాకు ఇచ్చినటువంటి నిరీక్షణకై స్తోత్రాలు. యేసు ఒక మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప తండ్రి యొద్దకు ఎవరు మార్గం చూపలేరు. కనుక ప్రియ సహోదరి సహోదరులందరూ చేసుకున్న తీర్మానాన్ని బలపరచండి. ప్రభువైన యేసునందు తిరిగి అన్ని విషయాల్లో సమకూర్చబడి, అదే రీతిగా యేసు ప్రభువారు అప్పగించిన లెక్క యోహాను 17:4, తండ్రి నువ్వు నాకు అప్పగించిన దాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహింపరిచితినని చెప్పగలిగినట్లుగానే, ప్రియ యవన సహోదరి సహోదరులు మేమందరం కూడా మీ కృప చొప్పున బలపరచబడి ఆ విధంగా మా చివరి దినాన్న చెప్పగలిగే కృపను మాకు దయచేయండి. నిజమైనటువంటి క్రిస్మస్, యేసును కలిగిన, యేసుతో కలిసి నడిచిన, యేసును ప్రేమించిన, యేసును హత్తుకున్నటువంటి ఆ నిజమైనటువంటి అనుభవం అనుదినము మాకు దయచేయండి. మీరు అక్కడెప్పుడో, మా పోకడెప్పుడో మాకు తెలియదు దేవా. కానీ అనుక్షణం మిమ్మల్ని మెప్పించే ప్రవర్తన, నోటి మాటే కానీ, చూపే కానీ, మా సహవాసాలే కానీ, మా హృదయ ధ్యానాలే కానీ, ఈనాడు చేసుకున్న మా తీర్మానమే కానీ సమస్తం మీ మహిమార్థంగా ఉండినట్లుగా సహాయం చేయండి.
కృప చూపించండి. మీ దాసు నిలబెట్టుకొని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు. నిజముగా తండ్రి చీకటిలో కూర్చుంటున్న అనేకులు గొప్ప వెలుగును చూశారు. మత్తయి సువార్త 4:16లో మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో ఉన్నటువంటి వారు అనేకులు గొప్ప వెలుగును చూచారు అని ఆ సాక్ష్యాన్ని అక్కడ మేము చూస్తూ ఉన్నాం. అంతేకాదు కొండ మీద ప్రసంగం కూడా అక్కడే జరుగుతూ వచ్చింది. వారి పాపపు చీకటిని తొలగించే లేఖనాలు ప్రకటించబడుతూ వచ్చాయి. ప్రియ తండ్రి, ఈనాడు కూడా ఇంకెవరైతే పాపమనే చీకటిలోనూ అనేక పరిస్థితుల ద్వారా కొట్టబడి నిరీక్షణ లేకుండా ఉన్నారో అటువంటి వారు నిరీక్షణకు ఆధారమైన యేసు నామమున విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు మీరే వాళ్ళని దర్శించండి, కృప చూపించండి. దేవా, మిమ్మల్ని కలిగినటువంటి జీవితం యేసును సంపాదించుకున్నటకు, క్రీస్తును సంపాదించుకున్నటకు అపోస్తులైన పౌలు ఆశపడినట్లుగా దయగల తండ్రి, ఆయన శ్రేష్టమైన జ్ఞానము, ఆయన నీతి, ఆయన పునరుద్ధాన బలము, ఆయన శ్రమలో పాలువాడే అగుట ఎట్టుదో ఇట్లు ప్రభువునే గురిగా కేంద్రంగా కలిగి జీవించుట కూడా సహాయం చేయండి. స్తుతిస్తూ వేతనీయ పరిచర్యను బట్టి ఎంతో వందనాలు, బాధ్యతల సహోదరులను బట్టి వందనాలు, ఈ కూడిక జరగడానికి ప్రార్థించి ప్రయాసపడిన వారిని బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ దినాన్న పరిచర్యలో పాల్గొంది క్రయం చెల్లించిన వారందరిని బట్టి వందనాలు. చేరువచ్చినటువంటి యవన సహోదరి సహోదరులందరిని బట్టి మీకు వందనాలు. రానటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ తండ్రి, విన్నటువంటి వాక్య ప్రకారముగా మీ సహాయం కోరుకొని జీవితంలో తండ్రి మీరు ఆశించినటువంటి మేర జీవించి మిమ్మల్ని మహింపరచుటకు కృప చూపించండి. రానున్న దినాల్లో జరిగే కూడికల కొరకు కూడా సిద్ధపరచండి. దేవ, అంతవరకు మీ సాక్షులు నిలుచుటకు కృప చూపించండి. స్తుతిస్తూ మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుంటాం. మహిమదాస్ అన్న, నర్సాపూర్ సేవకుడు మహిమదాస్ అన్న చివరి ప్రార్థన చేసి మనకి అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బేతనియాని జ్ఞాపకం చేసుకుని నార్త్ జోన్లో ప్రభా జరుగుతున్న కంబైన్డ్ యూత్ మీటింగ్ నేటి నెలలో ప్రభా ఇక్కడ జరగడానికి మీరు అనుమతించిన మీ గొప్ప కృపాంతను బట్టి స్తోత్రాలు. ఈ మీటింగ్ కొరకై నార్త్ జోన్ నుండి యవనస్తులు ప్రతి మంగళవారం చేసిన ప్రార్థన, స్థానిక సంఘముగా చేసిన ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన, దైవ సేవకుల యొక్క ప్రార్థన తండ్రి, వారి యొక్క ప్రార్థనలందరి ప్రార్థన మీరు ఆలకించి నేటి దినమున వాతావరణంను అంతటి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని తండ్రి, నేటి దినంలో జరిగించినటువంటి ఈ యొక్క ప్రభా మరి కమాండ్ యూత్ మీటింగ్ని బట్టి వందనాలు. దైవ సంకల్పంలో మీ చిత్తంలో ప్రభా మీ దాసుని మీరు ఏర్పరచుకుని దేవాపేటను మా మధ్యలో నడిపించి మీ దైవ వాక్యములు తండ్రి ఆకాశపు వాక్యుండి విప్పి పట్టజాలంత సమృద్ధైన మాటల చేత మాలోని మా హృదయాలకి సరిపోయినంత మాటలు మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయానికి ఏమేమి అవసరమైన మాటలు ఉండయో అవన్నీ మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. నిజమే ప్రభా తండ్రి, యోనా తన జీవితంలో అట్టడికి వెళ్ళిపోతున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. సంసోన్ యొక్క జీవితం కూడా అలాగే ఉంటూ వచ్చింది. కానీ ప్రభా అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా మాకు మధ్యలో తీసుకొచ్చారు. వారి జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రి, అబ్రహాము తన జీవిత యాత్రలో దేవునికి ఎంతో నిందారహితుడిగా దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు. అయినప్పటికీ కూడా మీ కృప తన ఎడలో ఉంది. తనను మాత్రమే మీరు ప్రభా గణపరచాలని ఇష్టపడ్డారు, వాడుకోవాలని ఇష్టపడ్డారు. కాబట్టి తన ద్వారానే వాగ్దానం నెరవేర్చాలని ఇష్టపడ్డారు. తను కాబట్టి ఇంకొకరు ఉండొచ్చు, కానీ అలా కాదు. మీ నిర్ణయాలు ఎన్నడూ మారవు ప్రభా. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు స్వీకరించినట్లు మీరెన్నడూ ప్రభు మమ్మల్ని త్రోసివేయకోకుండా స్వీకరించే దేవుడు ఎందుకే స్తోత్రాలు. మా తండ్రి, ఈరోజు ప్రభా ఎవరైతే భౌతికంగా చేయెత్తలేకపోయినప్పటికీ హృదయాల్లో ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చారో, నా తండ్రి, నా పాపముల కొరకై నీవు ఈ లోకానికి జన్మించి నా కొరకే ప్రాణం పెట్టేవని ఎవరు తీర్మానం చేసుకున్నారో వారి హృదయాల్లో మీరు నివసించండి. నిజమైన క్రిస్మస్ యొక్క సందడి వారి హృదయాల్లో మీరు జరిగించండి. ఇంకా ప్రభా దారి తప్పిపోయి తొలగిపోయి లోకంలో పాపంలో చెడ్డ స్నేహితులతో సహవాసం చేసి నేటి దినమున ఈ వాక్య వెలుగులో పట్టుబడి ఉంటే వారిని కూడా ప్రభు వారి హృదయాల్లో కూడా మీరు క్రీస్తు అనే బండపైన వారిని స్థిరపరిచి మహిమ పొందండి. నా తండ్రి, ఇక్కడ చేసుకున్న తీర్మానాలు ఎవరో కూడా
ఖాళీకి వెళ్ళిపోకుండా సహాయం చేయండి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తున్నాం. మా ప్రభు అంత మాత్రమే కాదు, ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్ని దేవా ఆరంభ దినము నుండి నేటి వరకు కూడా మీ దాసులైన వరకు మీరు ఇచ్చిన జ్ఞానం, మీ కృప, మీ నడిపింపుని బట్టి వందనాలు. మ్యూజిక్ టీం కానీ ప్రభు, ఇన్స్ట్రుమెంట్ కానీ, సింగింగ్ బ్రదర్స్ కానీ నడిపిస్తున్న మీ దాసును కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలకు కూడా మీరు ఇచ్చిన జ్ఞానము, మీ కృప, మీరు వాడుకున్న విధమంతటిని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, రానున్న దినాల్లో ఇంకా మరి అధికమైన రీతిలో ఈ నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీద ప్రబలం చేసి అధికమైన రీతిలో వ్యాపింపచేసి, నీవు కుడికి ఎడమకు వ్యాపించదు అన్నట్టు వ్యాపింపజేసి మీరు మహిమ పొందండి. అనేక మంది యవనస్తులు వచ్చి ఇంకా వారి జీవితాలు మార్చుకుని రక్షణకరమైన అనుభవం నుండి ఓరో సంఘముగా ఎత్తబడి ఆ 7 ఏళ్ల బ్రెండ్లీ విందులో ప్రవేశించే వారికి స్థిరపరచండి. ప్రభా మీరే సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు, ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు. ఇక్కడ అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని, ఇక్కడ జరుగుతున్నటువంటి జరిగిన కూడికను కూడా దీవించండి. స్థానిక సంఘమును కూడా దీవించండి. నూతన ఆత్మలను తీసుకురండి. సంఘంలో ఉన్న పరిస్థితులు ఏమన్నా ప్రభావ మీకు తెలుసు కాబట్టి ఏమైనా మీరే సహాయం చేయండి. స్థానిక సేవకుని దీవించండి, పెద్దల పరిచారకులను దీవించండి, బాధ్యత వహిస్తున్న వారిని దీవించండి. దేవా అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ మీటింగ్కి రావడం కృపనిచ్చారు. తిరిగి ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా మార్గాల్లో తోడుకోండి. ఎవరికైతే అపాయాలు కీళ్ళు జరగకుండా సాయించండి. ప్రయాణం అంతట్లో మీరు తోడుకోండి, మీ కృపను దయచేయమని దేవా మీ దాసును మరొకసారి తీసుకొచ్చి మీ బలమైన పాత్రగా వాడుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ముందున్న దినాల్లో మీ దాసును కూడా ఇంకా అనేకమైన ఆత్మల కొరకై వాడుకుని మీరే మహిమ పొందమని, ముందున్న సమయం దీవించమని, హెబ్రోను క్షేమం, ఎల్షా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ, బేతనియ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ముందున్న దినాల కొరకై మీ యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని దేవా, ఇంకా వేటి గురించి అయితే ప్రార్థించలేకపోయాము, మరో తరుణం అలా చేయడానికి సహాయం చేయమని, ఇక్కడున్న ప్రతి విషయంలో మీరు తోడుగుండి మహిమ పొంది అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తొట్టెలుకున్న మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును బేతనియ సంఘమునకును మందిరమునకును ఇక్కడ ఉన్న స్థానిక సేవకుడికి ఉన్న ప్రజలకిని సంఘస్థులకిని నార్త్ జోన్లో ఉన్న ప్రతి యవనస్తులకిని ప్రతి సంఘములో ఉన్న వారికి మరి నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప ద్వారా ఇంకా అత్యధికమైన దినాల్లో దేవుని మహిమకరంగా వాడబడినట్లు దేవుని కృపా మహిమశును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. దైవాచిత్తమును జరిగించి నిరతం నీవు నీ మహిమపరచు. దైవాచిత్తమును జరిగించి నిరతం నీవు నీ మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధ ఆలయం. విలువైన నీ దేహముతో నీవు నీ మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధ ఆలయం. దేవుని మహిమపరచు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.